అగ్రవర్ణాలకి రిజర్వేషన్ కావాలని ఉద్యమం ప్రారంభించి హైదరాబాద్ వేదికగా ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు భారతదేశంలో ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్ మనం పొందుతూ ఉన్నాము. ఆ రిజర్వేషన్ ఉద్యమం మన మధ్య ప్రారంభించి దాన్ని ఈరోజు భారతదేశం అంతా రిజర్వేషన్ సాధించిన నాయకుడు మిత్రుడు రవీందర్ రెడ్డి గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గ్లోబల్ కమ్మ సంఘం నాయకులు సుబ్బారావు గారు విచ్చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఏదైతే ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి ఉత్సవాలు, దానికి సంబంధించి చాలామంది నాకు మాట్లాడిన సందర్భంలో స్వర్గీయ వంగవీటి అంటే సామాజికంగా కాపు నాయకత్వంలో ఉన్నప్పటికి కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు వెనకబడిన అణగారి వర్గాల సంబంధించిన అగ్రనాయకులు. మనం ఆ విధంగా వారి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆ విధంగానే జరుగుతుంది ఎక్కడైనా కూడా. అన్ని వర్గాల వారు ఏదైతే ఈరోజు భారతదేశంలో అంబేద్కరిజం వ్యాప్తి చెందిందో, 2 తెలుగు రాష్ట్రాల్లో రంగాయిజం అనేది ఆ విధంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా రంగా గారు అసలు ఎవరికి తెలిసినా తెలవకపోయినా కూడా అదొక ఉత్తేజంలాగా మారిపోయే పరిస్థితి ఉంది. చాలా సోషల్ మీడియాలో మనం స్లోగన్ చూస్తుంటే, మీరు మాకు తెలవకపోయినా మీకోసం మేము ఉన్నామనే, మీ బాటలో ఉన్నామనే పరిస్థితి ముందుకు పోతూ ఉంది. ఈరోజు విజయవాడ నుంచి వచ్చిన అగ్రనాయకత్వం గత 40 సంవత్సరాలుగా అన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులున్నా మనకి వెన్నంటి ఉండి అనేక ఉద్యమాలు నడిపిస్తున్న నాయకత్వం మనకి విజయవాడ నుంచి వచ్చిన నాయకత్వం. దానికి ఉదాహరణ మనం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడమే. హైదరాబాద్ వేదికగా, బేగంపేట వేదికగా, హైదరాబాద్ నడిబొడ్డులో చుట్టూతా ఈ ఎలివేషన్తో, ఇన్ని డిజిటల్ కెమెరాలతో, డిజిటల్ స్క్రీన్లతో ఒక నాయకుడు, పేద బడుగు వర్గాల పెన్నితి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిది మాత్రమే ఈ విధంగా హైదరాబాద్ వేదికగా జరుగుతోంది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఉప్పల్ నుంచి మనకి నాయకులు వచ్చారు. తోట వెంకటకృష్ణారావు గారు, వీరు మాజీ పోస్టల్ ఉద్యోగులు, అదేవిధంగా లోయర్ ట్యాంక్ బండ్ సంఘ నాయకులు. పూర్తి సమయం రిటైర్ అయినాక వారు మన కోసం కేటాయిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రముఖ కాంట్రాక్టర్, బీజేపీ నాయకులు, అదేవిధంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సంఘ సంస్కర్త చెప్పుకోవాలి. ఎందుకంటే కనపడకుండా అనేక కార్యక్రమాలు మన మధ్య ఉండే నిర్వహిస్తూ ఉంటాడు. యువకుడు అయినప్పటికీ కూడా రామిశెట్టి సుబ్బారావు గారికి ఆహ్వానం పలుకుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు, అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా జర్నలిస్టులుగా ముందుకు పోతూ తన వంతుగా హలో హైదరాబాద్ మ్యాగజైన్ నడుపుతూ మన మధ్య ఉన్నారు. వారు లక్ష్మి గారు, వారు కానీ వారి మిత్ర బృందం కానీ వారందరూ కూడా సామాజిక సేవలో, సంఘ సేవలో ముందుకు పోతూ ఉన్నారు. వారికి, వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారు ఈ మధ్యకాలంలో ఏదైతే మన యొక్క సంస్కృతిని పెంపొందించడానికి హైదరాబాద్ వేదికగా కొన్ని వేల మంది మహిళలతో శారీ వాక్ అనే ఒక కార్యక్రమం కొన్ని రోజుల్లో ఏర్పాటు చేశారు. వారికి, వారి యొక్క టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. హరిమోహన్ గారు వీరు ఈవెంట్స్లో ఉన్నారు. ఏదైతే సినిమాల్లో మనకి పైనుంచి పూలేసే కార్యక్రమం అంతా కూడా హరిమోహన్ చేస్తూ ఉంటారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఏ ఉన్నా కూడా మనకి సహాయ సహకారాలు చేస్తూ, మనకి ఎక్కడ భోజనం కావాలన్నా కౌశిక్ క్యాటరర్స్, ఆలపాటి లక్ష్మీనారాయణ గారు, వారికి లాభం ఉన్నా లేకపోయినా మనం చెప్పంగానే మన కోసం వేళల్లో భోజనాలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆలపాటి లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు వాసు గారు వారి జీడిమెట్ల నుంచి కానీ, అదేవిధంగా ప్రసాద్ గారు ప్రగతి నగర్ నుంచి వారి నాయకత్వంతో వచ్చారు. వారికి, అదేవిధంగా కిరణ్ గారు
కిరణ్ గారు కూడా మనకి వారి యొక్క మిత్రబృందం వచ్చారు. వారికి బిహెచ్ఎల్ నుంచి కూడా నాగమోహన్ గారు, కృష్ణారావు గారు దానికి ఆహ్వానం తెలుపుతా ఉన్నాను. మన సోదరులు, మన అగ్ర నాయకులు అన్నగారు వచ్చారు కదా, 5 నిమిషాలు సౌండ్ వినపడదు, అందుకని మద్దిశెట్టి ప్రసాద్ గారు, ప్రవీణ్ గారు సాఫ్ట్వేర్ ఈ విధంగా విచ్చేశారు. ఖమ్మం నుంచి కూతురు మురళి గారు, రమేష్ గారు ప్రత్యేక ఆహ్వానం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సేవాభావంతో ముందుకు పోతున్న సోదరులు, వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వారి ద్వారా రాష్ట్రానికి, తద్వారా భారతదేశానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని స్వాధీనం చేసి మన కోసం రాష్ట్రానికి అప్పజెప్పిన నాయకుడు, అగ్రజుడు, సోదరులు, వారికి శిరస్సు వంచి వందనాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ తప్పనిసరిగా శిరస్సు వంచి ఆయనకి పాదాభివందనమే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పదవుల్లో ఉంటే, బాధ్యతల్లో ఉంటే, అధికారంలో ఉంటే సోదరులు కానీ, కుటుంబాన్ని కానీ, పక్కింటి వారిని కానీ పట్టించుకొని రోజులు వ్యక్తిగత స్వార్థంతో ముందుకు పోతున్న ప్రస్తుత సమాజంలో మన కోసం, మన వారి కోసం, మన అందరి కోసం నిత్యం పనిచేస్తున్న సోదరులు గౌరవ రంగనాథ్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మంగబాబు గారు ఇక్కడే, ఒక్క నిమిషం. పురుషోత్తం అన్న పైకి రావాలి. పురుషోత్తం గారు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈబీసీ చైర్మన్ రావాలి. రవీందర్ రెడ్డి గారు, సుబ్బారావు గారు, దవళ్ళ మల్లిక్ గారు, చెల్లా హరిశంకర్ గారు, శివాజీ గారు, పద్మ గారు పైకి రావాలి. ఊసా రఘు గారు, వెంకట్ గారు, కాసారం రమేష్ గారు, అన్న రండి. కాసారం గారు, హనుమంతరావు గారు ఒకళ్ళు, అదేవిధంగా ఆ రోజు రంగా గారితో కలిసి ప్రయాణించిన యుఐ నాయకులు సతీష్ గారు కానీ, పైకి శశి గారు పైకి రావాలి. జోహార్ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఆలపాటి లక్ష్మణ్ గారు పైకి రావాలి. ఆలపాటి గారు, గమనించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వమే.
అన్న వీరి అల్లుడు సాంబశివరావు గారు, వీరికి అల్లుడు అనే నామకరణం చేసింది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. వాళ్ళ అన్నగారు రాధా గారు కూడా మన యువ నాయకుడు రాధా గారు. వీరు గార్డియన్, వీరు పెంచిన వీరు గార్డియన్. ఓకే, అందరికీ ధన్యవాదాలు. వెంకట గారు రండి. జరిగితే మనబాబాను కూడా వస్తుంది. వివేక్ పైకి రా. ఓకే, తీసేద్దాం. ఉన్నాను. శశి గారు, సురేష్ గారుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా తాళ్ళూరు హనుమంతరావు గారు, ముజఫర్ అలీ గారు కూడా ఉండేవారు. వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. అదేవిధంగా అశోక్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనేక మార్లు వారు కార్పొరేటర్, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. వారికి అనేక సంఘటనలకి సాక్షులు వీరంతా. వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శివాజీ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ప్రముఖ వ్యాపారవేత్త, పిసిసి అగ్రనాయకులు, విజయవాడలో కొలనుకొండ శివాజీ గారు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోతున్న వ్యక్తి. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా అడబాల సత్యనారాయణ గారు, మేస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అల్లుడు సాంబశివరావు గారిని నా పక్కకు వచ్చి ఉంటే నాయకత్వం గురించి చెప్పే పరిస్థితి ఉంటుంది, వారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేస్త్రి గారు వీరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకి తినిపిస్తూనే ఉంటారు. ఇలా తినేది కూడా మేస్త్రి గారు నిర్వహణలోనే. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఓన్లీ రంగా గారి పాటకే అవకాశం. మరి ఆ రోజు రంగా గారు చనిపోయినప్పుడు అండి, నేను చలపతిరా నామినేషన్కి ఉయ్యూరు వెళ్ళాను. గిరిపురంలో పాటలు పాడా. ఆ రోజు నర్సపూర్ నుంచి మా బృందాన్ని తెప్పించి, అంటే మా ఫ్రెండ్స్ని, ఆ రోజు డప్పు కొట్టేవాడు మా స్నేహితుడు. అప్పుడు వంగవీటి మోహన రంగా జోహారు 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 మోహన రంగా జోహారు జోహారు మోహన రంగా. అన్యాయం అక్రమాలు సగనివ్వనన్నాడు, అన్యాయం అక్రమాలు సగనివ్వనన్నాడు. నిలువు దోపిడి నిలిపేసనన్నాడు, నిలువు దోపిడి నిలిపేసనన్నాడు. వంగవీటి మోహన రంగా జోహారు 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 మోహన రంగా. ఏదో గుండాలు దొడిదారినొచ్చారు, ఏదో గుండాలు దొడిదారినొచ్చారు. గొడ్డళ్ళు బరిసెలతో తెగ నరికెపోయారే. అమ్మ భూమాత అన్నాడు రంగన్న, అమ్మ భూమాత అన్నాడు రంగన్న, అమ్మ ఆంధ్రమాత అన్నాడు రంగన్న. కంట తడి పెట్టాడే, ప్రాణమే వగ్గాడే. వంగవీటి మోహన రంగా జోహారు 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 మోహన రంగా. జోహార్ మోహన రంగా, జోహార్ మోహన రంగా, జోహార్ మోహన్ రంగా.
అదేవిధంగా సామాజికంగా కూడా చరిత్రని పూర్తి స్థాయి సామాజికంగా కులం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చిందనే అంశాలతోటి అనేక పుస్తకాలు రాసిన సోదరులు చిల్లగట్టు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా గంటా సాయి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. గంటా సాయి గారు వీరి కుటుంబం అది మొదటి నుంచి కూడా 70-80 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. విజయవాడ ట్రాన్స్పోర్ట్ రంగంలో పెద్ద మనుషులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సరళ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రవీందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీరిని తప్పనిసరిగా గౌరవించుకోవాలి. ఎందుకంటే ఈబీసీ ఉద్యమం, ఈబీసీ రిజర్వేషన్ ఈరోజు అనేక రాష్ట్రాల్లో అగ్రవర్ణ పేదలు 10% రిజర్వేషన్ పొందుతున్నారంటే దానికి కారణం రవీందర్ రెడ్డి గారిది. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను శిరస్సు వంచి. అనేక లక్షల కుటుంబాలు ఇవాళ భారతదేశంలో ఆర్థికంగా లేకపోయినా అనేక రంగాల్లో ముందుకు పోతా ఉన్నారంటే దానికి రవీందర్ రెడ్డి గారి కార్యక్రమం. సరళ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఏరియా ప్రాంత కార్పొరేటర్ వారు, అదేవిధంగా ఈ ప్రాంగణం అధినేత ఇచ్చినందుకు వారి భాగస్వాములు చంటి గారికి, బాబీ గారికి ఏర్పాట్లు చేసినందుకు ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. ఓకే, సనామన్న రావాలి. సమ్మిట్ అంటే సడన్గా నాకు అర్థం కాలేదు. సమ్మిట్ నాగమల్లేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. ఆల్ ఇండియా రేడియోలో సుదీర్ఘంగా పనిచేసి రిటైర్ అయిన ఆయన బందరు వాసి. వీరు అనేక చరిత్రలు చెప్పగలుగుతారు ఈరోజు. ఇప్పుడు కూడా వీరి సేవ చిన్నది కాదు. ఈ మధ్య మిరియాల్ ఫౌండేషన్ ద్వారా కొంతమంది జర్నలిస్టు మిత్రులు, మన యొక్క సీనియర్స్ ఏదైతే వంగవీటి మోహనరంగ గారు లాంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారో వారి యొక్క చరిత్రను బయటికి తెస్తున్న వ్యక్తుల్లో వీరు ఒకరు. సానామా గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ప్రముఖ జర్నలిస్టు కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీరు అంటే ఒక పక్క విజయవాడ ప్రముఖులు, అదేవిధంగా స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారితో పాటు పనిచేసి ఉద్యమాల చరిత్రను మనకు ముందుకు వెళ్తున్న తరుణంలో వాటిని బయటికి తీసుకెళ్ళి ఈ కాలం వాళ్ళకి అందిస్తున్న వాళ్ళు పెద్దలు శ్రీకాంత్ గారు. అదే తప్పనిసరిగా భోజనం తప్పదు కాబట్టి మనకు అనేక కార్యక్రమాల్లో చేస్తూ ఉన్నారు. ప్రముఖ బీజేపీ నాయకులు వీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో నిత్యం అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తారు. బీజేపీ నుంచి వారికి అవకాశం రావాలని చెప్పి మా వంతుగా మేము కూడా మద్దతు ఇస్తా ఉన్నాం. అల్లుడు సాంబశివరావు గారిని ఓ ఫోటో దిగవలసిన కోరుతా. అల్లుడు సాంబశివరావు గారి సేవ ఆ రోజు పెద్దలు రాధా గారు, వంగవీటి మోహనరంగ, పిఎల్ఎన్ పటేల్ గారు వేదిక మీదకి రావాలి. సాంబశివరావు గారి గురించి ఒక 2 మాటలు చెప్తా. పెద్ద రాధా గారు ఆ రోజు ఆయన అల్లుడు గారి నామకరణం చేశారు. దాన్ని స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారు దాన్ని కంటిన్యూ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే కోవలో అదే అభిమానంతో రాధా గారిని అభిమానించారు, రంగా గారిని అభిమానించారు. ఇప్పుడు తర్వాత యువనాయకుడు రాధా గారితో పాటుగా ఆ అభిమానం ఉన్న మాలాంటి వాళ్ళు కూడా అభిమానిస్తాడు. ఎందుకంటే అభిమానం ఉన్న వాళ్ళు ఎవరిని వదలరు, వారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాను. పిఎల్ఎన్ పటేల్ గారు, డాక్టర్ పిఎల్ఎన్ పటేల్ గారు ఈరోజు హైదరాబాద్ వేదికగా 1300 పైచిలుకు డాక్టర్లతోటి మనకి ఎక్కడ ఏ కార్యక్రమం కావాలన్నా మనకు మద్దతు ఇస్తారు. అదేవిధంగా ఒక 40,000 మందితో పెన్ బృందాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నారు. వారి సేవ అనేది చాలా అమోఘం. వారిని గౌరవించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఊసా రఘు గారు, ఊసారావు గారు సీనియర్ న్యాయవాది. మనకి అనేక మంది నాయకత్వానికి ఆయన మద్దతు ఇస్తారు, న్యాయ విభాగ సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ బయటికి చెప్పరు. చాలా మందికి ఇస్తారు, మన వాళ్ళకి ఇస్తారు, బయట వాళ్ళకి కూడా ఇస్తారు. అండ్ సేమ్ రంగనాథన్ లాగానే అందరినీ సమానంగా చూస్తారు. బండి పద్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీరు మొన్న జరిగిన ఎన్నికల్లో
ముఖ్యంగా ఇక్కడ పురుషోత్తమన్నను కానీ, చల్లారి శంకర్ని కానీ, డాక్టర్ వెంకట్ని కానీ, అదేవిధంగా పద్మ గారు కానీ, వీరు మొన్న ఒక 8 మంది కార్యవర్గంగా ఉన్నారు. మనం చాలా గౌరవించుకోవాలి, చాలా గర్వపడాలి. ఎందుకంటే సామాజికంగా, కులపరంగా ఒక కులానికి ఎన్నిక నిర్వహించుకోవడం, దాన్ని మండల వారీగా ఓట్లతోటి నిర్వహించుకునే ఘనత తెలంగాణలో మున్నూరు కాపు సంఘం కొనసాగించింది. దానికి అధ్యక్షులు, కార్యవర్గం, అదేవిధంగా కొత్త లక్ష్మణ్ పటేల్ గారు వేదిక మీదకి రావాలి. ఎక్కడున్నా లక్ష్మణ్ పటేల్ గారు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. చంటి బాబీ గారిని మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చింతల రామారావు గారు, చింతల బాబీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పండు గారు, చింతల పండు గారిని ఇట్లా దీనికి సంబంధించి చింతల యువకుడు బాబు పండు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అన్న, మనకి ఎన్ని ఏర్పాట్లు చేసింది పండు గారే. ఉన్నారు. అయితే శాల్వాలకి ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇద్దాం. రామారావు గారు, చింతల రామారావు గారు, హరిశంకర్ అన్న, చెల్లా హరిశంకర్ గారు పైకి రావాలి. డాక్టర్ వెంకట్ గారు పైకి రావాలి. మురళి గారు, బాపట్ల మురళి గారు, కొత్తగూడెం పైకి రావాలి. చెల్లా హరిశంకర్ గారు కరీంనగర్లో డిప్యూటీ మేయర్గా వదిన గారు పనిచేశారు. మనకి కరీంనగర్ వేదికగా మన వాణిని మనకు మద్దతుగా నిలబడే వ్యక్తి చెల్లా హరిశంకర్ గారు. వీరి సేవలు మనకి చాలా అవసరం. అదేవిధంగా డాక్టర్ వెంకట్ గారు డాక్టర్ సంఘాన్ని అధ్యక్షుడిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా ఈ సంఘానికి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కాసారం రమేష్ గారు, మనకి అందరూ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సర్వీస్ ఇస్తే కాసారం రమేష్ గారు 45 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వేదిక అందుబాటులో ఉన్నాడు. సన్మానాలకు దూరంగా ఉంటారు, కానీ ఇక్కడ సన్మానం చేసేది రంగనాథ్ అన్న కాబట్టి మీరు పైకి రావాలి. కాసారం గారు పైకి రావాలి. రామారావు గారు వచ్చారు. చంటి గారు, చంటి గారు, బాబీ గారు సీనియర్ అన్నగారు పైకి రావాలి. చాలా సేవాభావంతో లయన్స్ క్లబ్లు కానీ ఇతర సామాజిక సేవలు కానీ గత 50 సంవత్సరాలుగా మన కోసం శ్రమిస్తున్న వ్యక్తి ఆకుల రవీంద్ర గారు. మల్లిక్ అన్న వచ్చారా పైకి? దౌళ మల్లిక్ గారు, దౌళ సత్యం గారి సోదరుడు, అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు. ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి సినిమా చైతన్య రథం దర్శకులు దౌళ సత్యం గారు. దౌళ సత్యం గారి సోదరులు వీరు. మొత్తం పూర్తి స్థాయిలో వెంట ఉండి నడిపించినది దౌళ సత్యం గారిని మల్లిక్ గారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. పెరిక రమేష్ వేదిక మీదకి రావాలి. హలో, సురేష్ గారు వచ్చి అదే ఒక లెటర్ ఏదో చదువుతారన్న. ప్రింట్ తెచ్చారా? ఓకే. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి వేడి అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. ఈ రాష్ట్రంలో పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు వంగవీటి మోహన్ రంగా.
నాకు తెలియదు దీంట్లో ఎంతమంది అదృష్టవంతులు ఉన్నారో. అదృష్టవంతులు అంటే డబ్బు సంపాదించిన వాళ్ళు లేదా అధికారం పదవిలో ఉన్నవాళ్ళు కాదు. నాకు తెలిసి వంగవీటి మోహన్ రంగా గారితో కాలు కాలు కదిపి నడిచిన మనుషులే అదృష్టవంతులు. ఆ అదృష్టవంతుల్లో నేను కూడా ఒకడిని. రంగా గారితో కలిసి ప్రయాణం చేసాం. ఆయనతో ఉన్న జ్ఞాపకాలు, ఆయనతో ఉన్న అనుభవాలు, ఆయనతో ఉన్న ప్రతి క్షణం కూడా ఒక జ్ఞాపకంగానే ఉంది. ఆ రోజుల్లో నేను ఫేస్బుక్లో రాశాను ఆయన గురించి, వంగవీటి రంగా ఒక జ్ఞాపకం అని. దాదాపు సంవత్సరం పాటు రాశాను. సంవత్సరం పాటు నాకు ఆయనతో ఉన్న జ్ఞాపకాలని, అనుబంధాలని పంచుకోవడానికి సంవత్సరం సరిపోదు కూడా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా అది తక్కువే అవుతుంది. అన్ని జ్ఞాపకాలు ఇవ్వగల మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. ఆయనతో ఒక చిన్న జ్ఞాపకాన్ని నేను మీతో పంచుకుంటాను. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ టైం నేను వేస్ట్ చేయను. ఒక్కసారి మీకు కూడా తెలియాలి కాబట్టి ఆయనతో ఒక చిన్న జ్ఞాపకాన్ని నేను మీతో పంచుకుంటాను. నేను 1979లో నా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరా కాలేజీలో. కొత్త, అప్పుడే స్కూల్ నుంచి కాలేజీకి వచ్చాను. ఎవరు మనుషులు తెలియదు, రాజకీయాలు తెలియవు, ఏం తెలియవు. ఎవరో వచ్చారు, నన్ను వచ్చి యుఐ పార్టీకి నువ్వు ఒక పోస్ట్లో నిలబడమని చెప్పారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో. ఆ ఎలక్షన్స్ ఆ రోజుల్లో ఎలా ఉండేవంటే, ఒక అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్కి తలదన్నేలా ఉండేవి. కార్లు, ఆటోలు, వెహికల్స్, వాల్ రైటింగ్స్, పోస్టర్లు భారీ ఎత్తున ఉండేది. నేను నిలబడ్డా, రాజకీయాలు కొత్త, నేను నిలబడ్డాను. సరే, రంగా గారి పేరో దేవుడి దయో తెలియదు, ఎలక్షన్లో గెలిచాను. విజయవాడలో 13 కాలేజీలు ఉంటే 11 కాలేజీల్లో యుఐ, యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనే ఆర్గనైజేషన్ కంప్లీట్ గెలిచింది. గెలిచేసరికి అసలు పార్టీ అధ్యక్షుడు ఎవరో మాకు తెలియదు. నేను కొత్త, అట్లీస్ట్ నాకు తెలియదు. చిన్నపాటి సీన్ లాంటి కింగ్ మేకర్స్కి తెలుసు ఇవన్నీ, కానీ నేనైతే కొత్త కాబట్టి నాకేం తెలియదు. అయితే ఆ రోజు సాయంత్రం నగరంలో అన్ని కాలేజీలో గెలిచిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి, మిమ్మల్ని ఒక పెద్ద మనిషి కలుస్తాడు, మీరు రెండని తీసుకెళ్ళారు. సాయంత్రం 6 గంటలకి విజయవాడ గాంధీనగర్లో న్యూ ఇండియా హోటల్ సెంటర్లో ఫస్ట్ అందరం, ఊర్లో ఎలక్షన్లో గెలిచిన వాళ్ళందరం ఒక 30-40 మంది గ్యాదర్ అయ్యాం. అక్కడి నుంచి ఒక 60 ఆటోలో ఎక్కించి 1 టౌన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ తీసుకెళ్లారు. సాయంత్రం 6 గంటలకు మొదలుపెట్టిన కార్యక్రమం రాత్రి 11 దాకా మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇక్కడ గంట కూర్చున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అందరు తీసుకెళ్ళి ఇంకో ప్లేస్కి. అలా తిప్పుతుంటే అసలు వచ్చేదెవరో తెలియదు, కలిసే మనిషి ఎవరో తెలియదు. నిద్రలు వస్తున్నాయి. అప్పుడే కాలేజీకి వచ్చిన వాళ్ళు అందరం. ఫైనల్గా ఒక ఇంటికి తీసుకెళ్లారు రాత్రి 10-10:30కి. ఆ ఇంట్లో కూర్చున్నాను. ఒక చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీ గట్టు మీద నేను కూర్చొని ఉన్నా. మిగతా అందరూ కూడా, గెలిచిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు కింద. నిద్ర వస్తుంది. ఆ టైంలో కిటికీ దగ్గర నేను కూర్చున్నప్పుడు మేడ మీద 2nd ఫ్లోర్లో ఆ కిటికీ నుంచి నేను చూసినప్పుడు ఒక కారు వచ్చి అక్కడ ఆగింది గుమ్మం దగ్గర. హెడ్లైట్స్, 1 నిమిషం తర్వాత హెడ్లైట్స్ ఆఫ్ చేశారు. కారులోంచి స్వెటర్ వేసుకొని, తలకు మఫ్లర్ కట్టుకొని ఒక మనిషి దిగాడు బయటికి. రాగానే పైనుంచి వెంటనే వచ్చారనే డిస్కషన్ మొదలైంది. పిన్ డ్రాప్ సైలెంట్ ఏంటో అప్పుడు నాకు అర్థమైంది. అంత నిశ్శబ్దంగా ఉంది. ఇంతమంది 40-50 మంది ఉన్న గదిలో ఒక్క చిన్న శబ్దం కూడా లేదు. వచ్చే మనిషి ఎవరో తెలియదు. 5 feet 5.5, 5.6 హైట్లో ఉంటారు ఆయన. టక్క పైకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అందరికీ టీలు సర్వ్ చేశారు. సర్వ్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళ దగ్గరకు వచ్చి ఆయన పరిచయం చేసుకున్నాడు. నీ పేరేంటి అని. నా దగ్గరకు వచ్చి నన్ను అడిగాడు, నీ పేరేంటి అని. నేను చెప్పా సురేష్ అన్న. అప్పుడు ఆయన కళ్ళలో చూశాను, చిరుతపులి కళ్ళు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఒక టైగర్ మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తున్నాడనే విషయం సిగ్నల్ లాగా ఆయన ఉన్నాడు. అందరితో మాట్లాడాడు, పంపించేశాడు. ఇంటికి వెళ్ళిపోయాను. మా ఫాదర్ గవర్నమెంట్ ఆఫీసర్. నెక్స్ట్ డే మార్నింగ్ అడిగారు, నువ్వేంట్రా బాబు, నువ్వు కాలేజ్ చేరంగానే ఎలక్షన్ అన్నావు, ఎలక్షన్ తర్వాత రాత్రి 11 దాకా ఇంటికి రాలేదు, ఎటు వెళ్ళావని. ఆ రాత్రి నేను నా పక్కన వాళ్ళు అడిగా, ఎవరు ఈ మనిషి అని. అని చెప్పాడు, వంగవీటి రంగా అన్నాడు. అమ్మ, వంగవీటి రంగారా అనుకున్నా, ఎందుకంటే నేను కూడా విన్నా ఆ పేరు, వంగవీటి రంగారా అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫాదర్కి చెప్పా, రాత్రి నేను వంగవీటి రంగాన్ని కలిశాను అని. మా ఫాదర్ షాక్ అయిపోయారు. తెలుసా అసలు ఎవరిని కలిసావో, నీకు భయం లేదా ఆ మనిషిని కలవటానికి అన్నారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పా,
ఆయన కలవటానికి నాకు భయం లేదు. కానీ ఆయన చూసిన తర్వాత భయపడే వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకునే ధైర్యాన్ని ఆయన ఇచ్చే మనిషి నాకు అనిపించింది. ఎవరైతే భయపడతారో ఆ భయపడే వాళ్ళ వెనక నేనుంటాను, మీరు భయపడకండి, మీకన్నా ముందు నేనే ఉంటాను అని చెప్పే ధైర్యాన్ని ఇచ్చే ఒక శక్తిలాగా నాకు ఆయన్ని అనిపించారు. ఆ రోజు నుంచి నా ప్రస్థానం మొదలైంది. రంగా గారి దగ్గర మొదలైన తర్వాత ఈ స్టూడెంట్ యూనియన్ యాక్టివిటీస్లో అలా కలవటం, అప్పుడు కింగ్ మేకర్ చెన్నుపాటి సీన్ గారిని నేను చూడటం, ఈ మనిషి ఎవరు, ఇంత అందగాడు కాలేజీలో ఎక్కడున్నాడు ఈ మనిషి వదులకు ఏంటి అనుకున్నాను. అలాగలా ప్రయాణం సాగింది. తర్వాత నేను యూఐకి స్టేట్ ప్రెసిడెంట్ అయ్యా. ఒక చిన్నగా మొదలుపెట్టిన జీవితాన్ని, చిన్న జీవితం రంగా గారితో మాకుంది. కానీ ఎన్ని అనుభవాలు ఉన్నాయో, ఇన్ని అనుభవాలు కూడా ప్రతి మనిషికి ఉన్నాయి. ఆయనతో పాటు నేను ప్రయాణం చేస్తే నన్ను కూర్చోబెడితే సంవత్సరం పాటు మాట్లాడతాను రంగా గారి గురించి. మా అల్లుడిని కూర్చోబెడితే ఆయన 2 ఏళ్ళు మాట్లాడతాడు. అలా ప్రతి మనిషికి వేరు వేరు జ్ఞాపకాలు ఉన్నాయి, వేరు వేరు అనుభవాలు ఉన్నాయి. అందుకనే మా మిత్రమండలి అని ఒకటి ఫ్లోట్ చేసాం. మా మిత్రమండలి అంటే మన మిత్రమండలి, మన అందరి మిత్రమండలి. ఇది రంగా గారి మీద ఒక పుస్తకాన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే రంగా గారు చనిపోయిన తర్వాత ఈ రోజు కూడా 36-37 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా రంగా గారిని చూడని వాళ్ళు కూడా రంగా గారిని గుండెల్లో దేవుళ్ళ చూసుకుంటున్నారు. మనం విలేజ్కి వెళ్తే ప్రతి విలేజ్లో రంగా గారి విగ్రహం ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా రంగా గారి ఫోటో ఉంటుంది. ఒక మనిషి ఒక చిన్న పీరియడ్లో ఆయన మొత్తం ప్రజా జీవితంలో ఉంది ఒక 8 సంవత్సరాలు మాత్రమే, ఎమ్మెల్యేగా ఉంది 3.5 years మాత్రమే. కానీ ఇంత చిన్న టైంలో రాష్ట్రం మొత్తాన్ని ఊపేసే దశకి వెళ్ళాడంటే ఎంత శక్తిమంతుడై ఉంటాడు. ఆయన ఎలాగా అసలు ఆయన నాయకుడు అయ్యాడంటే పోరాటాలే, అన్ని పోరాటాలతో నాయకుడు అయ్యాడు. సో కాబట్టి ఇక్కడున్న చాలా మందికి కూడా ఆయనతో రకరకాల అనుభవాలు ఉండొచ్చు, జ్ఞాపకాలు ఉండొచ్చు. ఆయనతో ఏమున్నా కూడా, ఏ జ్ఞాపకాలు ఉన్నా, అనుభవాలు ఉన్నా మాతో షేర్ చేసుకుంటే అది ఈ పుస్తకంలో తీసుకొస్తే ఈ పుస్తకం తర్వాత తరాల వాళ్ళకి వంగవీటి రంగా అంటే ఏంటో పూర్తిగా తెలియజెప్తుంది. మాకు ఆ రోజుల్లో విజయవాడలోనే మాకు వంగవీటి రంగా అంటే కూడా ఒక భయం ఉండేది అందరికీ. సత్యనారాయణపురం అనే ఏరియాలో రంగా గారు ఎమ్మెల్యేగా నిలబడితే ఓపెన్ టాప్ జీపులో ఆయన వెళ్తున్నారు. రంగా గారు ఆయన నిలబడ్డారు. పోతురాజు అని ఆయన పక్కన ఒక బాడీ గార్డు అంత ఎత్తున ఉంటాడు, ఈయన ఇంత ఉంటాడు. వెనక నిలబడితే ఈ సత్యనారాయణపురం ఏరియాకి వెళ్తారు, జనం కిటికలు రూమిస్తారు, రంగా వచ్చాడని భయపడిపోతున్నారు. అందరూ పోతురాజుని చూసి వంగవీటి రంగా అనుకున్నారు ఆ రోజుల్లో. ఇంకా ఆయన పబ్లిక్ లైఫ్లో పూర్తిగా రాని రోజుల్లో. ఆ తర్వాత అప్పుడు రంగారి చేతిలో 3 రంగుల జెండా ఒకటి పెట్టి ఈయనని చెప్పి పోతురాజు జీప్ దింపు చేశారు. తర్వాత అదే ఏరియాలో అదే మనుషులు అందరూ కూడా వాళ్ళ సమస్యల కోసం ప్రతిరోజు రంగా గారింటికి క్యూ కట్టారు. ఏ మనిషి అయితే జనానికి భయం కలిగించాడో, ఏ మనిషి అయితే జనానికి ధైర్యం ఇచ్చాడో ఆ మనిషి వంగవీటి రంగా అనే విషయాన్ని అందరికీ తెలిసింది. ఆ రోజు నుంచి విజయవాడ నుంచి జిల్లా నుంచి రాష్ట్రానికి అలా స్ప్రెడ్ అయ్యాడు. సో ఆయనతో ఇప్పుడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఆయనతో రకరకాల అనుభవాలు, జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ దయచేసి ఉంటే కనుక నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్లో వాట్సాప్ చేయొచ్చు, లేదు మీరు వాయిస్ రికార్డ్ చేసి పెట్టచ్చు, లేదు ఏదైనా కాగితం మీద రాసి అది మీకు ఫోటో చేయొచ్చు, లేదా మాతో డైరెక్ట్గా మాట్లాడి చెప్పడం కూడా చెప్పచ్చు. దయచేసి వంగవీటి మోహన్ రంగా గారి సమాచారాన్ని తర్వాత తరాలకు కూడా అందిద్దాం. నేను ఒక నెంబర్ ఇస్తాను, దయచేసి ఆ నెంబర్ తీసుకోండి. తర్వాత మీ అందరి నెంబర్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్లకు కూడా నేను మీకు వాట్సాప్ పెడతాం. ఆల్రెడీ ఈ నెంబరు 9848113060 9848113060 94410411111 984811330 రామారావు 13060 రామారావు ఉంటారు. 944104111 చంటి. ఈ నెంబర్లకు కనుక దయచేసి మీరు సమాచారం ఇస్తే కనుక ఆయనతో మీకున్న అనుభవాలను పంచుకోండి, జ్ఞాపకాలను పంచుకోండి. అది చేస్తే కనుక చాలా మంది తరాలకు ఉపయోగపడతాయి. ఒక మంచి నాయకుడిని, ఒక మంచి నాయకత్వంగా ఎదగాలనుకునే ఒక పౌరుణ్ణి మనం రంగా గారి బాటలో, రంగా గారి సిద్ధాంతాలకి, ఆశయాలకి అనుగుణంగా మనం తీర్చిదిద్దచ్చు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ అన్న. క్షమించాలి, ఇంకిద్దరు ముగ్గురు ప్రముఖులు మర్చిపోయాం. సమ్మెట సత్యం గారు, విజయవాడ ప్రముఖులు, పైకి రావాల్సిన కోరుతున్నాను. అన్న మా మిత్రమండలిని మొదటి నుంచి కూడా నాయకత్వం ఇస్తూ ఉన్న పెద్ద మనిషి. అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు సామాజికంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సుమన్ టీవీలో కీలకంగా ఉన్న వ్యక్తి.
చందు శ్రీనివాస్ గారు, ఉప్పల్ నుంచి కృష్ణారావు గారు, లోయర్ ట్యాంక్ బండ్ సంఘం నాయకులు. రండి కృష్ణారావు గారు రండి. వీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యి లోయర్ ట్యాంక్ బండ్లో ఫుల్ టైం పనిచేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి. చెన్నిపాటి సీన్ గారికి సత్కారం. చంటి గారు, బాబీ గారు పైకి రావాలి. ఒక్క నిమిషం. అదేవిధంగా మంగబాబు గారికి, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పిద్దాం. పూలు. థ్యాంక్ యూ అండి అందరికీ. జనార్దనకి రంగనాథ్ గారి చేత సెలవు కథ. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాపులను ఏకం చేయడానికి 24 hours కష్టపడుతుంటాడు. గట్టిగా క్లాప్స్ కొడుతున్నాడు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉభయ రాష్ట్రాల్లో ఫస్ట్ సంస్థను స్థాపించిన వ్యక్తి. ఇప్పుడు మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఓన్లీ అంటే వేరు అంశాలు అనేది దయచేసి ఇప్పుడు ఇక్కడ వద్దు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, వారి ఆశయాలు, ఇక్కడ మనకి చీఫ్ గెస్ట్ రంగనాథ్ గారు కాబట్టి వారిని గౌరవించుకోవటం. అదేవిధంగా సభ కావాల్సిన ఏర్పాట్లు, కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన పెద్ద మనుషులు చంటి గారు కానీ, బాబీ గారు కానీ, సరళ గారిని కానీ, వారిని ప్రాంగణం ఇవ్వటం, ఏర్పాట్లు చేయటం, మనకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, వారికి ధన్యవాదాలు చెప్పటం, వారిని గౌరవించుకోవటం. పెంటయ్య గారు ఆహ్వానం. వీరికి పెంటయ్య గారు ఇప్పుడు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొన్న ఎన్నికయ్యారు. అదే సత్యనారాయణ గారు కోశాధికారిగా ఎన్నికయ్యారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారితో కలిసి ప్రయాణం చేసిన పెద్దల్ని, వారికి అనుచరులుగా ఉన్న వ్యక్తుల్ని, అదేవిధంగా పెద్ద రాధా గారితో కూడా ప్రయాణం చేసిన వ్యక్తుల్ని ఈరోజు మనం చూసాం. అంటే
ఆ రోజు వారు విజయవాడ వేదికగా ఎటువంటి కష్ట నష్టాలు పడ్డారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, అనేక ఇబ్బందులు, ఆ రోజు ఉన్న ఇబ్బందులు ఏంటి, ఆ రోజు పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా మారినాయి, ఏ విధంగా కొనసాగినాయి అనేది పూర్తిగా ఇప్పుడు మనం ఏదైతే ఒక 20 మంది దాకా విజయవాడ నుంచి వచ్చిన పెద్ద మనుషులు గౌరవించుకున్నామో వారికి పూర్తిగా తెలిసిన వ్యక్తులు, పెద్ద మనుషులు. ఇక్కడ వేదిక మీద ఉన్న చెన్నుపాటి శ్రీనివాస్ గారు స్వయాన మన నాయకుడు రంగా గారికి బావమరిది, అంటే రత్నకుమార్ గారి సొంత సోదరుడు, అనేక ఉద్యమాల్లో భాగస్వామి అయిన వ్యక్తి, ఫిజికల్గా ఉండి రంగా గారితో ప్రయాణం చేయటమే కాకుండా ఈ మిత్ర బృందంతో అనేక ఇబ్బందుల్లో కానీ, మంచిలో కానీ, చెడులో కానీ ఆ రోజు నుంచి నేటి దాకా కొనసాగిన వ్యక్తి చెన్నుపాటి శ్రీనివాస్ గారు. వారికి ఈ సందర్భంగా వారికి కానీ, వారి మిత్ర బృందానికి, అదేవిధంగా అల్లుడు సాంబశివరావు గారు లాంటి పెద్ద మనుషులు, మా ఆర్ట్స్ అధినేతలు చంటి గారు, బాబు గారు, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాక మనం హైదరాబాద్లో చేసే కార్యక్రమాల్లో పరంపర కొనసాగిస్తూ కొన్ని కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఎంతో మద్దతునిచ్చారు. సామాజిక కార్యక్రమాలు అయినప్పటికీ కూడా వారు చేసే కార్యక్రమాలు, వారికి మొదటి నుంచి గత 40 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమ స్వభావం ఉన్న, సంఘ నాయకత్వం ఉన్న, సామాజిక నాయకత్వం ఉన్న, సీనియర్ నాయకత్వం ఉన్నా కూడా మనం విజయవాడలో చేసే అనేక కార్యక్రమాలకి మద్దతు ఇచ్చి ఆశీర్వదించిన నాయకత్వం విజయవాడ నాయకత్వం, చెన్నుపాటి శ్రీనివాసరావు గారి నాయకత్వం కానీ, చంటి బాబీ గారి నాయకత్వం కానీ, అల్లుడు సాంబశివరావు గారి నాయకత్వం కానీ, కొల్లకొండ శివాజీ గారి నాయకత్వం కానీ, వీరంతా కూడా వెన్నంటి ఉండి ముందుకు తీసుకెళ్లిన నాయకత్వం. ఇదంతా మనం చేసే వనభోజన కార్యక్రమాల్లో కానీ, లేదా బీసీ ఉద్యమానికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించిన అంశాల్లో కానీ, ఇతర అంశాల్లో కానీ, ఎన్నికల సందర్భంగా సామాజికంగా సంఘం, కులం ఏ విధంగా ముందుకు పోవాలనుకున్న సందర్భాల్లో కూడా వేల మందిని మనం ఒక చోట చేర్చి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు నిర్వహించిన, ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఏ స్థాయిలో చేసుకున్నామో ఆ స్థాయిలో జరిగే కార్యక్రమాలకి మనం వెన్నంట ఉండి ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లిన నాయకత్వం వీరంతా. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఎన్నో పోరాటాలు చేశారు. అణచివేతల ద్వారా ముందుకెళ్లిన అగ్రనాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు మనకి భారతదేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో కానీ సాంఘిక సామాజిక అంశాలలో అంబేద్కర్ గారు ఆదర్శంగా మిగులుతున్నాడు. ఇతర దేశాల్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. అది మరి భారతదేశంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిది ఈరోజు చర్చ జరుగుతుంది. 2 రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో చైతన్యవంతమైన ఏ గ్రామంలోనైనా వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం లేని గ్రామం ఉండదు. కొన్ని ప్రాంతాల్లో అయితే బజార్కు ఒక విగ్రహం ఉన్న గ్రామాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. అటువంటి నాయకత్వ పటిమ యువతకి ఇస్తున్న ఘనత అమరజీవి వంగవీటి మోహన్ రంగా గారిది. అంటే ఈరోజు యువత ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారిని చూడాల. ఈరోజు 20 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు దాకా 18 సంవత్సరాల నుంచి కూడా వంగవీటి మోహన్ రంగా గారిని పూజిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు మనకి మిగిలారు. వారి జయంతి ఉత్సవం ఈరోజు చేసుకుంటున్నాం. నగర ప్రముఖులు ఎంతోమంది ముఖ్యమైన నాయకత్వం వారు రావటం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రతి ఏరియా నుంచి, ప్రాంతం నుంచి, దిల్సుఖ్నగర్ నుంచి ఇప్పుడే సాయిరామ్ గారు వచ్చారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. మహబూబ్ నగర్ నాయకుడు ఇప్పుడు పెంటయ్య గారు వచ్చారు, వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కోశాధికారి సత్యనారాయణ గారు కూడా వచ్చారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాక్చువల్గా మనకి ఈ కార్యక్రమంలో మనం సోదరులు రంగనాథ్ గారితో పాటుగా పెద్దలు లక్ష్మణన్న, అదేవిధంగా మల్లన్నని మనం అనుకున్నాము. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అధ్యక్షులు వచ్చారు, దానికి సంబంధించి ఆకులలిత గారు లాంటి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అటు మేము వెళ్తామని చెప్పారు, ముఖ్యమైన నాయకత్వం. అదేవిధంగా లక్ష్మణ్ అన్నది నిన్న బర్త్డే ఉంది కాబట్టి నిన్న ఆయన తిరుపతిలో ఇతర ప్రాంతాల్లో ఉండటంతో లక్ష్మణ్ అన్న బర్త్డే కార్యక్రమాలు ఈరోజు
వారి యొక్క నియోజకవర్గంలో అనేక చోట్ల కేక్ కటింగ్లు అవన్నీ పెట్టుకున్నారు. కాబట్టి ఆలస్యం అవుతుంది, ఏమనుకోవద్దని చెప్పారు. వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను లక్ష్మణ్ గారికి. అదేవిధంగా ఈ వేదికను ఉద్దేశించి పెద్దలు మనకి వేదిక మీద ఉన్నారు. దాంట్లో చెన్నుపాటి సీని గారిని, అదేవిధంగా మంగబాబు గారిని, వంగవీటి మోహన్ రంగా గారి గురించి, అదేవిధంగా మన కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ ముందుగా చెన్నుపాటి సీని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రంగనాథ్ గారు, రంగిశెట్టి మంగబాబు గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన చిందు జనార్దన్ సోదరుడు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు పొద్దున్న లెగిస్తే ఏ ఎలక్ట్రానిక్ మీడియా చూసినా, ఏ ప్రింట్ మీడియా చూసినా హైడ్రా రంగనాథ్ గారు లేని న్యూస్ ఉండదు. ఆయన అంత బిజీగా ఉండి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు రంగా గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయనతోటి ఉన్న అనుభవాలు చెప్పాలంటే, ఇప్పుడు మన తొర్లపాటి సురేష్ చెప్పాడు, ఒక పుస్తకం ఆయన చరిత్రని ఒక పుస్తకం రూపంలో తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నామని చెప్పని. ఆయనతో అనుభవాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 పుస్తకాలు సరిపోవు రాయటానికి. ఎందుకంటే ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతమైనా ఎవరికన్నా కష్టం వచ్చిందని ఒక కాకితో కబురు వచ్చినా ఆయన దేవుళ్లాగా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రత్యక్షం అయ్యేవాడు. ఆ కష్టం తందనుకునేవాడు. ఎందుకంటే అంత సన్నిహితంగా, అంత క్లోజ్గా ఆయనతో ప్రయాణం చేశాం కాబట్టి ఆయన మనస్తత్వం కానీ, ఆయన నడవడికలు కానీ అన్నీ దగ్గరగా చూసాం. ఆ నడవడికలోనే, ఆయన నడిపిన బాటలోనే ఈ రోజుకి నిజాయితీగా నడుస్తూ ఆ కుటుంబం కానీ, ఆయన వెనకమాల తిరిగిన మేమంతా కూడా నిజాయితీగా ఆ ఆర్గనైజేషన్ని ఇంకా కాపాడుకుంటూ వస్తున్నాం. చందు అన్న చెప్పినట్టు అసలు రంగా గారిని చూడని చిన్న వయసు వ్యక్తులు కూడా ఇవాళ ఆయన్ని తలుచుకుంటూ అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో, ఈవెన్ ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా అనేక ప్రాంతాల్లో ఆయన పేరు మీద అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ అనేక గొప్ప కార్యక్రమాలు చేశారు. ఆయన అంటే ఎవరో చూసి కూడా ఉండరు వాళ్ళు ఇవాళ కార్యక్రమాలు చేసే చాలా మందిలో. కానీ ఎందుకు చేస్తున్నారు? ఆయన గొప్పతనం, ఆయన చనిపోయాడని చెప్పడం కంటే ఆయన ఇక్కడ లేకపోయినా ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు. ఆ లెగసీని ఆ కుటుంబం నుంచి వాళ్ళు క్యారీ చేయటం కాదు, ఆయన్ని అభిమానించే కొన్ని లక్షల మంది ఆయన లెగసీని భుజాన్ని ఎత్తుకొని క్యారీ చేస్తూ ఉండటం మూలంగా ఈ రోజుకి ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాం. ఆయనకి వాళ్ళు ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అనేది సంబంధం లేకుండా అనేక సందర్భాల్లో వాళ్ళకి జరిగిన నష్టానికి కానీ, వాళ్ళకు వచ్చిన కష్టానికి కానీ రొమ్ము విరుచుకుని నిలబడి వాళ్ళకి అండగా ఉండేవాడు ఆయన. అనేకం ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. ఒక కేరళ వ్యక్తి విజయవాడ వచ్చి చనిపోతే దాని గురించి ఉద్యమం చేసేది. ఒక రిక్షా కార్మికుడు, సారీ టు సే, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అతనికి నష్టం జరిగితే ఆ రిక్షా కార్మికుడి కోసం ఉద్యమం చేసి నిలబడ్డాడు.
అలాగే ఒక ముదిగొండ పద్మ అనే ఒక ఆడకూతురు ద్వారా ఒక ఆడకూతురికి అన్యాయం జరిగితే ఆ ఆడకూతురు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసేది. ఆయనకి తన మన ఏం లేదు, కులం మతం లేదు, ప్రాంతం లేదు. కష్టం ఉంటే ఆయన ఉంటాడు అక్కడ. అలాంటి మనస్తత్వం అయింది. ఇకపోతే ఈ మాట నేను చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ నా గుండెల్లో నుంచి వచ్చే మాట ఇది. ఈ మధ్యకాలం అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వంగవీటి మోహన్ రంగారావు గారిని ఒక కుల నాయకుడిగా ముద్ర వేసి ఒక కులానికే పరిమితం చేసే ప్రయత్నం కొంతమంది మీడియా కానీ కొంతమంది రాజకీయ పార్టీలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి వంగవీటి మోహన్ రంగారావు గారు అనే వ్యక్తిని ఒక కులానికి పరిమితం చేసి ఆయన్ని చిన్నవాడిని చేయకండి. ఆయన గురించి చెప్పడానికి ఇంకా చాలా చాలా చెప్పొచ్చు, కానీ పాపం రంగనాథ్ గారు ఎన్నో ఇంపార్టెంట్ పనులు ఉన్నా కానీ అవన్నీ పక్కకు పెట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆయన సమయాన్ని మనం ఎక్కువసేపు తీసుకోకుండా వృధా చేయకుండా ఇంతటితో ముగిస్తాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా. గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి కాచిగూడ మున్నూరు కాపు మహాసభ మాజీ అధ్యక్షులు కాశెట్టి ఆనంద్ గారు వచ్చారు. వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. సినిమాలకే కాకుండా మన కార్యక్రమాలు జరిగేటప్పుడు మనకు కూడా చల్లుతారు. మొన్న కూడా చల్లారు మనకి పూలు, అందుకనే శాలువతో సత్కరిస్తారు. 2 రాష్ట్రాల్లో ఈవెంట్స్లో చాలా అగ్రస్థాయి ఈవెంట్స్ హరిమోహన్ గారివి. డ్రోన్స్ ఈయన స్పెషలైజేషన్. మొన్న మనకి జరిగిన ఎన్నికల్లో పురుషోత్తమ మీద పూలు చల్లారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు పురుషోత్తమని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సర్దార్ పురుషోత్తం పటేల్ గారు తెలంగాణ మున్నూరు కాపు సంఘ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా సామాజిక సేవలో ఉన్నారు. మాట్లాడవలసిన కోరు. జోర్లు వంగవీటి రంగా, జోర్లు వంగవీటి రంగా. ఈరోజు నిజంగా చెప్పాలంటే విజయవాడ బెబ్బులి వారి వేదిక మీద నేను మాట్లాడుతుంటున్న ఒళ్ళు పులకరిస్తుంది. నిజంగా చెప్పాలంటే నేను మా మామగారైన శివశంకర్ గారి ఇంటికి వచ్చినప్పుడు వారితో 2 నిమిషాలు మాట్లాడినా. నిజంగా చెప్పాలంటే వారు శరీరం చూస్తే బక్కపలచన, కళ్ళల్లో చూస్తే చిరుత నిప్పులు. నిజంగా ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఆ కళ్ళల్లో ఒక దేదీప్యమైన కాంతి కనిపించేది. నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పటికే నేను వామపక్ష భావాలతోని నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే ఓంకార్తో బయటకు వచ్చిన నేను. అప్పటికే కులం ఉంది, కుల వ్యవస్థ ఉంది, కమ్యూనిస్టులలో కూడా కుల వ్యవస్థ ఉంది అని చెప్పి ఓంకార్ గారు బయటకు వస్తే ఓంకార్ గారితో మధ్యకాయల ఓంకార్ గారితో నేను బయటకు వచ్చి ఉన్నా. అప్పటి నుంచే నేను కులం వైపు మళ్ళా. అంటే వంగవీటి రంగ గారిని చూసిన తర్వాత అందరు అన్నట్లుగానే చెన్నపాటి గారు అన్నట్టు నిజంగా ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నిజంగా వాళ్ళ తల్లి పురిటెంపులు పడి పుడమి మీదకి వంగవీటి రంగాన్ని తెచ్చినప్పుడు ఈ పుడమి తల్లి పులకించింది అనుకుంటా. నిజంగా చెప్పాలంటే మన కాపులలో అటువంటి మహానాయకుడు మరి వారు జన్మించడమే కాకుండా ఈ కాపు జాతికి ఒక చరిత్రను మిగిలించిండు. ఆ చరిత్రలో ఈరోజంతా మేము ఆయన బాటలో నడవడానికి యువత ఎంతో ముందుకు సాగుతూ ఉంది. వారి చరిత్రని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకువెళ్తున్న మీ అందరికీ పేరు పేరున నిజంగా పాదాభివందనం చేస్తున్నా. ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమానికి వచ్చి చరిత్రలో ఒకటి మాత్రం నిజం, ఒక వ్యక్తిగా పుడితే పుట్టినప్పుడు
నిజంగా ఒక డెలివరీ ఈజీ అయితే మంత్రసాని కూడా ఉండదు. ఒక వ్యక్తిగా పుడతాడు, పుట్టి వారు చేసిన పనులతోనే ఒక శక్తిగా పోతాడు. మరి ఆ శక్తే నిజంగా వంగవీటి రంగా. అటువంటి శక్తి సంపాదించాలని నేను చాలా మటుకు కోరుతూ ఉంటాను. నేను కూడా మరి ఒక రైతు కుటుంబంలో పుట్టి మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనకేం జరుగుతుందని మనకు కాదు, నేను ఒక వ్యక్తిగా పుట్టిన సమాజానికి కొంత గొప్ప చేయాలి, పిల్లలు, సంసారము, మన వరకే పరిమితం కావద్దనే దాంట్లో నిజంగా ఈ కాపు కమ్యూనిటీ, నేను ఎప్పుడు కాపులతోని నాకు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఎన్సీపీ ఉన్నప్పుడు ఒకసారి కాకినాడలో మీటింగ్ పెట్టిన కాపుల రాజకీయాలలోకి తేవాలనుకున్నప్పుడు మేము శరద్ పవార్తో అక్కడ కలిసి ఒక చిన్న సమావేశం పెట్టుకున్నాం ప్రభాకర్ రెడ్డి గారితో. అప్పటి నుంచి కూడా కాపులతో సంబంధాలు ఉన్నాయి. కానీ విజయం పొత్తుంది, కంచం పొత్తుంది, రిజర్వేషన్ పొత్తు లేదు అనే దాంట్లో మేము కొంత దూరం ఉన్నా మరి ఒకటి మాత్రం నిజం, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు తెలంగాణలో నివసించే కాపులంతా మేము కడుపులో పెట్టుకొని కాపాడుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మున్నూరు కాపుల పైన ఉందనే అంశాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నా. ఖచ్చితంగా కాపులు, బలిజలు కావచ్చు, ఒంటర్లు కావచ్చు, తెలగ కాపులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనమంతా ఈ కాపు జాతిలో మనమంతా కలిసి ముందుకు పోవాలని వంగవీటి రంగా గారికి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన చందు జనార్దన్ కానీ వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున మా మంగబాబు ఒక్క విషయం చెప్పాలి. మంగబాబు గారు హార్నిషలు కష్టపడి మా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల అధికారిగా చాలా ఎక్కువ కష్టపడి నా ఎన్నికకు పూర్తి సహకరించినందుకు వేదిక ద్వారా మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ వంగవీటి రంగారావు గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. సోదరుడు భరద్వాజ గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. సీనియర్ పాత్రికేయులు రావాల్సిందిగా కోరుతూ, వెంటయ్య గారిని రావాల్సిందిగా కోరుతున్నా. సత్కరించారు అన్నగారు. వీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మొన్న ఎన్నికయ్యారు. భరద్వాజ్ అన్నకి సత్కరించాల్సింది. అదేవిధంగా హేమసుందర్ తూర్పు కాపు సంఘం నాయకులు, వివేక్ పటేల్, కంచి సత్యనారాయణ గారు కోశాధికారి, వివేక్ కూర్చోండి సార్, కూర్చోండి. అన్నకిస్తాను. అన్న తర్వాత ఏదైనా వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు, భరద్వాజ్ అన్న సీనియర్ పాత్రికేయులు వారు మాట్లాడతారు. నుంచి చాలా మందికి రంగా గారి హత్య అందరికీ తెలిసిన విషయమే. అది ప్రభుత్వ ప్రాయోజిత హత్య. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాయోజిత హత్య అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే
ఆ నేపథ్యంలో ఆయన వ్యక్తిత్వము, ఆయన కదలికలు, ఆయన ఒక ఇందాక ప్రస్తావించారు చిన్నపాటి సింగ్ గారు, ఒక రిక్షా కార్మికుడి ఇది అంటే లాకప్ డెత్. అది లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని ఆయన విజయవాడలో ఎవరైనా సరే రోజుకు ఒక వంతెన దాటాలి, అన్ని వంతెనలు బ్లాక్ చేస్తూ రిక్షాలు అడ్డం కట్టించినటువంటి ఒక సందర్భం. అలాగే పోలీస్ మీట్ జరుగుతోంది ఆ రోజు, అక్కడికి వెళ్ళి హోంమంత్రిని నిలదీసినటువంటి ఒక సందర్భం. అదే సమయంలో సిపిఐ పార్టీ నుంచి హెల్మెట్ నిబంధన సడలించాలనే ఒక మిడిల్ క్లాస్ డిమాండ్తో ఒక ఆందోళన జరుగుతున్నటువంటి సందర్భం. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి సమస్యలు కోసం పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపించినటువంటి ఒక సన్నివేశం ఆ రోజున విజయవాడలో ఉంది. కాబట్టి ఆ తర్వాత నేను ఇందాక చెప్పినటువంటి ప్రాయోజిత హత్య అనేటువంటి కార్యక్రమానికి పునాదులు అక్కడి నుంచి అలా మొదలై నడుస్తున్నటువంటి, అంటే ప్రతిదీ ప్రజల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రతిదాన్ని ప్రశ్నించినటువంటి ఒక సన్నివేశం వంగవీటి రంగా నుంచి నడిచింది. అలాగే ఆయన్ని హత్య చేసిన తర్వాత విజయవాడలో జరిగినటువంటి దాన్ని విధ్వంసంగాను కుల ఘర్షణగాను చెప్తారు, కానీ అదొక రకమైనటువంటి వర్గ పోరాటంగా చూస్తాను నేను. అంటే ఇక్కడ కులం అది కాదండి, అప్పటికి కన్జ్యూమరిజం మొదలైనటువంటి దశ అది. ప్రజలు అంటే వాళ్ళ ముందు రకరకాల వస్తువులు డిస్ప్లే అవుతూ ఉండేవి, కొనుగోలు శక్తి లేదు వాళ్ళ దగ్గర. అలాగే ఇదొక కారణం. అలాగే విజయవాడ వచ్చినటువంటి చాలా మందికి నివసించడానికి స్థలాలు, మీరు అక్కడ ఉండండి పర్వాలేదు అనే పద్ధతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఒక్కసారి రివోల్ట్ అయ్యి ఆ షాపులు అవి బద్దలు కొట్టారు, అవన్నీ తీసుకెళ్లారు. అంతే తప్ప ఇది కుల ఘర్షణగా చూపించేటువంటి ప్రయత్నం చేయటం అనేది సరైనది కాదు. దాని మీద ప్రాపర్ స్టడీ జరగలేదు. ఆ రోజు జరిగినటువంటి కోస్తా జిల్లాల్లో జరిగింది కేవలం కుల ఘర్షణగా పక్కన పెట్టేస్తారు, కానీ రకరకాల అంశాలు దానిలో ఇమిడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎవరు పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు. నిజానికి ఇప్పుడు గ్రంథ రూపంలో తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు బాబీ గారు వాళ్ళు. దానిలో అయినా కానీ దీని మీద ఒక సమగ్రమైనటువంటి పరిశోధన జరగాలి. ఆ రోజు జరిగినటువంటి అల్లర్లు అని అనటం కూడా కరెక్ట్ కాదు, అది తిరుగుబాటే. కన్జ్యూమరిజం అది పెట్టుబడిదారీ విధానం మీద ఒక రకమైన తిరుగుబాటు. అలాగే ఒక అండ కోల్పోయాము అనేటువంటి అభిప్రాయంతో చాలామంది రోడ్ల మీదకి వచ్చారు. దాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. అంటే కులపరమైనటువంటి ఇన్సిడెంట్లు కొన్ని జరిగి ఉండొచ్చు, దాన్ని హైలైట్ చేస్తూ దీన్ని మరుగుపరిచేటువంటి ప్రయత్నం చేయటం అనే దాని మీద ఒక దాడి జరగవలసినటువంటి అవసరం ఉంది. ఒక సమగ్రమైనటువంటి పరిశోధన జరగవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈ పుస్తకంలో ప్రధానంగా ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ మరొకసారి జోహార్ వంగవీటి రంగా. అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. మాట్లాడే ముందు ఒక 4 శాలువాలు చాలా ఉన్నాయి ఇంకా. ముత్యాల చక్రవర్తి గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శివశంకర్ పటేల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా పద్మప్రసాద్ గారు, నాగమోహన్ గారు, కృష్ణారావు గారు, వాసు గారు, ఎంఎస్ వాసు బీజేపీ నాయకులు, అదేవిధంగా లక్ష్మి గారు, డాక్టర్ ఠాగూర్ గారు, సాయిరామ్ గారు,
వీళ్ళంతా మనకి లక్షలాది మందికి సేవ చేసే నాయకత్వం, అగ్రనాయకత్వం. భోజనం చేసేది, భోజనాలు 5 నిమిషాలు చేసి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. ఇప్పుడు మంగబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంగబాబు అన్న జిఎస్టి కస్టమ్స్ కమిషనర్గా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో చేసి ఇప్పుడు మనకి సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. విశ్వ సంఘాల సమాఖ్య 7 ఎకరాలు తేవటంలో కానీ, దాని కార్యదర్శిగా ఉండటంలో కానీ, రాబోయే కాలంలో దానికి బహుళ అంతస్తుల బిల్డింగ్ కట్టి మనకు అందించాల్సిన బాధ్యత కానీ పూర్తిగా ఆయన మీదే ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఒక శుభదినం. ఎందుకంటే రంగా గారు వంటి వ్యక్తిని మన వారి జయంతిని జరుపుకుంటూ, వారి గురించి స్మరించుకుంటూ, వారు చేసిన గొప్ప గొప్ప త్యాగాలు, వారి నాయకత్వ పటిమ ఎలాంటిదో ఇవాళ వాళ్ళతో స్మరించుకుంటున్నాము. పెద్దలు చాలామంది మాట్లాడారు. వారితో డైరెక్ట్గా పరిచయం ఉన్నవాళ్ళు కొంతమంది ఆయన ఎలాంటి వారు, ఎలాంటి క్వాలిటీస్తో ఉండేవారు, ఆయన అందరూ ఎందుకు అంత గౌరవించేవారు అని చెప్పారు. ప్రత్యక్షంగా వాళ్ళందరికీ పర్సనల్గా వారితో టచ్ ఉంది కాబట్టి వారు చేయగలిగారు. మాలాంటి వాళ్ళు ఆయన గురించి తెలుసుకుంటూ విన్నాము. భగవాన్ గారు సీనియర్ నాయకులు, గత 50 సంవత్సరాలుగా మనకు సేవలు అందిస్తున్నారు. సో రంగా గారి గురించి చాలా మందికి మన కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిందే లేదు. కానీ నేను ఒక 2 పాయింట్స్ మీద మీ ముందు మనవి చేస్తాను. చెన్పాటి శ్రీను గారు నాకు చాలా ఆప్తులు. వాళ్ళు ఇందాక చెప్పారు వాళ్ళ విషయాలు. రంగా గారిని మీరు బిల్లిటిల్ చేయొద్దు, కొంతవరకే మీరు దాన్ని కన్ఫైన్ చేయొద్దు దాని గురించి. నిజానికి రంగా గారు లాంటి క్వాలిటీస్ ఉన్న నాయకులు బహు అరుదు. ఈ రోజుకి 38 ఏళ్ళు, ఆల్మోస్ట్ 35 years బ్యాక్ ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆయన మిగిల్చి వెళ్ళిపోయిన, ఆయన జరిగిన, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ చెప్తున్న ఆయన క్వాలిటీస్, అవన్నీ వాటిని మనం ముందు ఇంబైబ్ చేసుకోవాలి. ఆయనలో ఉన్న 2 గ్రేటెస్ట్ క్వాలిటీస్: పోరాటం. అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి పోరాటం చేయాలి, దాన్ని సాధించాలి. అది ఎంతమందికి మనలో ఆ పోరాట పటిమ ఉందో ఇప్పుడు మనం బేరీ చేసుకోవాలి. ఆయన్ని స్మరించుకోవటం అంటే దీన్ని మనలో ఉందా లేదా అని తెలుసుకొని దాన్ని, ఆ క్వాలిటీని పెంచుకోవాలి మనం. ఆ పోరాట పటిమ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అది. రెండోది హ్యూమనిజం. ఆయనకి ఈజ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన చాలా చిన్న వాళ్ళ కోసం ఆయన పెద్ద పోరాటాలు చేశారు. ఆయనకి ఏమి దానిలోంచి వచ్చే ఒక బెనిఫిట్ కూడా లేకుండా ఆయన. ఈ 2 క్వాలిటీస్ చాలా రేర్. అందుకనే ఆయన ఈ రోజు కూడా 38 ఏళ్ళ మనం స్మరించుకుంటున్నామంటే ఇది నాట్ ఏ స్మాల్ థింగ్. ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకని ఆయనలో ఉన్న ఆ క్వాలిటీస్ని మనం ముందుకు తీసుకెళ్ళి అందరూ బాగుపడేటట్టు, రాజకీయంగా కానీ ఎకనామిక్గా కానీ ప్రతి ఒక్కళ్ళు, ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా బాగుపడేదానికి మనం ఏం చేయాలో ఆయనలో నుంచి ఉన్న స్ఫూర్తిని తీసుకొని మనం దాన్ని డెవలప్ చేసుకొని అందరం కలిసి ఈ సమాజాన్ని బాగు చేయడంలో ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుందామని నా ఉద్దేశం. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఆయన క్వాలిటీస్ని. మనం అందరం కూడా ఆ క్వాలిటీస్ని ఇంబైబ్ చేసుకుందాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చెన్నుపాటి శ్రీను గారు, నా సోదరుడు రంగనాథ్, జనార్దన్ ఇచ్చాడు, శ్రీనివాస్, చందు జనార్దన్, నేను కలిసి ఆర్గనైజ్ చేసాము దీన్ని. కాబట్టి నేను చెప్పక్కర్లేదు. నేను దానికి గౌరవాధ్యక్షుడు, ఈయన అధ్యక్షుడు. సో ఇట్ ఈస్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
లెట్ us సెలబ్రేట్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ మనం అంతా స్మరించుకుంటాం వాళ్ళ. లెట్ us బి హ్యాపీ దట్ ఎస్ వీ హ్యావ్ టు ఎంబైబ్ ఆల్ దీస్ క్వాలిటీస్ అని ఇంకోసారి తలుచుకొని ఆయన స్ఫూర్తితో మనంతా ముందుకెళ్దాము. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు సర్లా గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. వారు ఈ సంస్థ అధినేత, ఈ ప్రాంగణ ఇచ్చారు మనకి, బీజేపీలో నాయకత్వంలో ఉన్నారు, వారు కార్పొరేటర్గా ఉన్నారు. జై భారత్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సులు. అలాగే ఈరోజు ఏదైతే రంగా గారి గురించి అందరూ మాట్లాడుతున్నారు, విన్నాము, వారు చెప్పడం జరిగింది. ఒక మానవతావాదిగా ఆయన పేరు పొంది ఈరోజు ఇంతమంది మనుషుల్ని మనసు దోచుకున్నారు అంటే ఆ విధానము మనము అవలంబించాలి అని వారు చెప్పడమే కాదు, ఇంకో మేజర్ విషయం ఏంటంటే ఏ వ్యక్తి అన్నా సరే, ఏ రాజకీయాల్లో ఉన్నా సరే, ఒక లీడర్ అంటే తను చాలామందిని నడిపించిన వాడు లీడర్. తన ముందుకు వెళ్లకుండా 10 మందిని ముందుకు తీసుకెళ్లేవారు. జనరల్గా మనకి ఇక్కడ అంటారు, పీజేఆర్ గారిని కూడా అంటారు ఒక గొప్ప లీడర్ అని చెప్పి, అలాగా రంగా గారిని అంటారు. అంటే ప్రతి వ్యక్తిలోని ఒక గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనం ఏదైనా పాజిటివ్ నెగిటివ్, హ్యుమానిటీ, హ్యూమన్ బీయింగ్లో ఎప్పుడూ కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఆ రెండాటిలో రంగా గారు ఇంతమంది మనసు దోచుకుని, అలాగే ఈ రోజుకి కూడా 78వ జయంతి చేసుకుంటున్నారు అంటే వారి మీద ఉన్న అభిమానం ఏంటి అన్నది ప్రతి ఒక్కరి మనసులోని ఉండడం అన్నది చిన్న విషయం కాదు. అలాగే పెద్దలు చెప్తున్నారు, ఎందుకంటే దీంట్లో ఏం నేర్చుకున్నామో మనము, దీని నుంచి మనం ఏమి చేయగలుగుతామో మన సమాజానికి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎలాగ ఉందో అలాగా రంగా గారు చనిపోయినప్పుడు అంత ఇష్యూస్ అయినాయి అని మేము వినడం జరిగింది. అంటే పూర్తిగా ఆ టైంలో మనం తెలియదు కాబట్టి, అంత అనుభవం లేదు కాబట్టి. అంటే అంత ఇష్యూ ఎందుకు అయింది అంటే ప్రజలు కులాలకి అదేమంటారు సంబంధం లేని విషయము, ఆ కులాలతోనే మనం పెట్టడం కాదు, ఒక మనసు దోచుకోవడానికి ఏ కులము అవసరం లేదు. మన దేశంలో ఎప్పుడూ కూడా కులము అన్నది తర్వాత పుట్టిందే తప్పితే మానవులుగానే మనం అందరం కూడా జన్మించాం. కులాలు అన్నది మన వృత్తులు, మనం చేసే పనులను బట్టి వచ్చింది. ఒక మానవతావాదిగా వారు ఈరోజు ఇంతమంది ఆప్యాయతని ఈ రోజుకి కూడా పొందుతున్నారు అంటే ఆ మానవతావాద, ఏకాత్మ మానవతావాదం అన్నది చేయాలి. అది మనం ఎప్పుడైతే పాలిస్తామో, ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఈబీసీ రిజర్వేషన్ అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకు అంటే ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండే తప్పితే కులాల వల్ల మన బ్రతుకు తెరువు అవ్వదు. కానీ కులాలు మనకి ఒకటి నేర్పిస్తుంది, ఒక పద్ధతి, ఒక విధానం. ఏ విధానమైనా ప్రతి కులంలోని ఒక మంచి విధానం ఉంటుంది. ఆ విధానాలన్నీ కలిస్తేనే ఈ సమాజం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై భారత్. అన్నగారు, మేడం ఈడబ్ల్యూఎస్ అన్నారు, మిత్రుడు అది రిజర్వేషన్ సాధించిన నాయకుడు. నేను మిస్ అయ్యేసారి వేదిక మీద వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాను. రవీందర్ రెడ్డి గారు. అన్న అయిపోగానే మన ముఖ్య అతిథి మాట్లాడతారు. సభకు నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయులైనటువంటి శ్రీ రంగనాథ్ గారు, అంటే ఆత్మీయులని ఎందుకంటున్నంటే వారి యొక్క ఆలోచనలు నేను అనేకం పంచుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని చెప్పక తప్పదు. అదేవిధంగా సభాధ్యక్షులైనటువంటి చందు జనార్దన్ గారు, యావత్ ఉమ్మడి రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా సహోదరులు సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక గొప్ప శుభసూచకంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మన సహోదరుడు శ్రీని గారు అన్నాడు, అంటే అది వాస్తవం. ఏంది, వంగవీటి మోహన్ రంగా వారు ఒక వ్యక్తిగా ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, కానీ అందరివాడు. అతను చిరస్మరణీయుడు.
అటువంటి గొప్ప వ్యక్తి కొందరి వాడిగా మిగలడం అది కరెక్ట్ కూడా కాదు. వారి వాదనతో నేను ఏకీభవిస్తున్నా. అందుకనే సోదరుడు చందు జనార్దన్ గారు చెప్పంగానే నేను కొద్దిగా ఈరోజు కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా సుస్తున్నా. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సభలో పంచుకోవాలనేటువంటి ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, సోదరి మన్రాలు ఒక మాట చెప్పారు, ఇక్కడ కులాలు కాదు మనకు గుణాలు కావాలి, దాతృత్వం కావాలి, సౌభ్రాతృత్వం కావాలి, మానవత్వం కావాలి అనేది. అది వాస్తవం కూడా. ఇప్పుడు 84 లక్షల కోట్ల జీవరాశులల్లా మనం ఒక రూపము ఒక స్వరూపంగా మనం జన్మించినటువంటి వ్యక్తులం మనం. అయితే అన్నిటికంటే ఉత్తమమైన జన్మించినటువంటి జన్మ ఇది మానవ జన్మ. ఈ మానవ జన్మకు మనం సార్థకం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మనిషికి ఉంటుంది. అటువంటి సార్థకం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి రంగా గారు. వారి ఆలోచనలు, వారి ఆశయాలు, వారి సాధన, వారి పట్టుదల నిరంతరం అనునిత్యం శీఘ్రంగా ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షాన్నే, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తిగా నేను విన్నాను. అది వాస్తవం అని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారి చరిత్రను నేను విన్న తర్వాత, చూసిన తర్వాత నేను గమనంలోకి తీసుకున్నది ఏంటంటే, మనిషి అనేవాడు బ్రతికితే అట్లా బ్రతకాలే, లేకపోతే వేస్ట్. మనం ఈ జన్మకు సార్థకం చేసుకోవాలంటే మనం ఈ జన్మించినందుకు ఎంతసేపు ఉన్నా నిరంతరం అనునిత్యం ఏకాంతం సొంతం స్వర్గంలో ప్రయాణం చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ఒక సహజీవిగా ఉన్నప్పుడు, ఒక సంఘజీవిగా ఉన్నప్పుడు, ఒక సామాజిక స్పృహ ఉన్నప్పుడు సంఘటితంగా సమాజంలో అందరి కష్టాలు, అందరి నిష్ఠురాలు బాధ్యతగా స్వీకరించిన వాడే గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తే ఈ రంగా గారు. కాబట్టి అటువంటి ఆదర్శమూర్తిని ఈరోజు జయంతి రోజు నాకు ఈ అవకాశం ఇవ్వడం కూడా నేను ఒక గొప్ప గర్వకారణంగా నేను భావిస్తున్నా. అయితే చందు జనార్దన్ గారి గురించి కూడా చెప్పాలి. వారు నాకు చాలా ఆత్మీయమైనటువంటి సన్నిహితుడు, మిత్రుడు. నేను 83, 84 నుంచి అణగారిన వర్గాల గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల హక్కుల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని. అటువంటి క్రమంలో నేను 2003లో ఈబీసీ సంఘం స్థాపించిన. నేను స్థాపించడానికి మూల కారణం ఆనాడు చందు జనార్దన్ గారు. ఆ జనార్దన్ గారు నాటిన విత్తు, ఆ మొలకే ఈబీసీ అని నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఎందుకంటే అందరం ఈ దేశ పౌరులం, ఈ భారత పౌరులం, ఈ ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్నాం. కాబట్టి కులం అనేది పేదరికానికి అడ్డుగోడ కాకూడదు. పేదరికం ఏ కులం ఉన్నా పేదరికమే. కాబట్టి లేని వాళ్లకు అన్ని రకాల వసతులు అందాల్సిన అవసరం ఉంది. విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. దీని విషయం వల్ల నీవు ఎందుకు పోరాటం చేయకూడదు అనేటువంటి ఆలోచనలు నాకు కల్పించినటువంటి వ్యక్తి ఈ చందు జనార్దన్ గారు. కాబట్టి ఆ రోజు నేను 2003లో ఈబీసీ సంఘం స్థాపించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో నేను 1104 మీటింగులు ఇప్పటి వరకు పెట్టిన. సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ధర్నాలు కావచ్చు. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్రకులాలలో, అంటే కులాలు అనేది సృష్టించబడ్డ కులాలనేవి పిలువబడే కులాలు, కానీ అగ్రకులాలు అనేటువంటి అనేక మందికి కూడా, అది కాపులు కావచ్చు, రెడ్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, కమ్మలు కావచ్చు, బలిజలు కావచ్చు, ఒంటరిలు కావచ్చు, తెలగలు కావచ్చు, వెలమలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఇక్కడ సిక్కులు కావచ్చు, బుద్ధిలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఈ కులాల్లో ఉన్నది ఏంటంటే, అరే ఒక ముసుగు తొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేసి మీకేంది అగ్రకులం అంటే, ఇది సృష్టించబడ్డ కులం అయినప్పటికీ కూడా అదొక అగ్రకులం అనేది ఒక యాడ్ చేసే వరకు ఏంటంటే ఆర్థిక భారాలు, ఒక అవమానాలే కిరీటాలుగా మారినాయి. కానీ వారికి ఏ రకమైనటువంటి వసతులు లేవు. ఒక హాస్టల్ లేవు, ఒక స్కాలర్షిప్ లేవు, ఒక ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఒక ఐఏఎస్ఓ, ఒక ఐపీఎస్ఓ, ఒక ఐఎఫ్ఎస్ఓ చదువుకోవాలంటే ఒక స్టడీ సర్కిల్ లేదు. అంటే మరి ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి, అందరికీ ఉండాల్సిందే. కానీ అగ్రకులాలలో కూడా, కాపులలో కూడా పేదలు ఉన్నారు, అట్లే రెడ్లల్లో పేదలు ఉన్నారు, అట్లే బ్రాహ్మణులలో పేదలు ఉన్నారు, అందరి కులాలలో పేదలు ఉన్నారు. మరి ఈ పేదలకు కూడా అన్ని కావాలి అనేటువంటిది ఈ రాజ్యాంగం యొక్క బాధ్యత, ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యత. కానీ రాజకీయ పార్టీలు
ఓట్ల కొరకు కొంగ జపాలు చేస్తూ కొన్ని వర్గాలను విస్మరించి కొన్ని వర్గాలను నిరాదరణకు నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి సందర్భంలో ఇది కరెక్ట్ కాదు. మనం ఈ దేశ పౌరులం, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం, హక్కులు అవకాశాలు అందరికీ దక్కాల్సిందనేటువంటి నా పోరాటం కొనసాగించడం జరిగింది. మొట్టమొదటిసారిగా అగ్రకులాల పక్షాన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన 5,000 మందితోటి ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ర్యాలీ, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞం, ఈ రకంగా 1104 మీటింగ్లు పెట్టి 2008లో రాజశేఖర రెడ్డి గారితో స్కాలర్షిప్లు పెట్టించా, 2009లో ఫీ రియంబర్స్మెంట్ పెట్టించా. ఆ ఫీ రియంబర్స్మెంట్ తోటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, అగ్రికల్చర్, బీఈడి, లా, మెడిసిన్, ఆ ఉచిత విద్య అనేది రావడం వల్ల 24,25,000 మంది అగ్రకులాలలో ఉన్నటువంటి కాపులనుకో, రెడ్లనుకో, బ్రాహ్మణులనుకో అందరూ పేదవాళ్ళు చదువు. అంటే నేను ఇక్కడ కులాల ప్రయోజనం పొందిందని చెప్పలేను, కానీ మానవుడు సృష్టించబడ్డ కులంలో ఏ కులంలో ఉన్న పేదవాడికి ప్రయోజనం అందింది. అది అందాల్సిందే. ఉన్నోడు లేనోడు రెండే కులాలుగా ఏర్పడాలనేది నా భావన అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అయితే ఈ చందు జనార్దన్ గారు ఇటువంటి ఉద్యమకారులను స్ఫూర్తితో ప్రోత్సహించి ఊతమిచ్చి మాలాంటి వాళ్ళను ముందులు నడిపి అనేకటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను ఇక్కడనే కాదు రవీందర్ రెడ్డి, నువ్వు ఇది ఇక్కడ కాదు, నీ పోరుబాట ఢిల్లీలో కూడా చేయమంటే నేను 2008లోనే ఢిల్లీలో కూడా పార్లమెంట్ ముందర ధర్నా చేయడం, అనేక సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడం, మన్మోహన్ సింగ్ తోటిని ఒప్పించి సెంట్రల్ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడే ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఆధారంగా ఆనాడు ఎస్ఆర్ సిన్హా చైర్మన్ గారు ఉండి భారతదేశం మొత్తం తిరిగి 10% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో నేను ఆనాడు వీరప్ప మొయిలీ లా మినిస్టరు, ముకుల్ వాసిక్ సోషల్ జస్టిస్ మినిస్టరు, తర్వాత జైపాల్ రెడ్డి, పురంధేశ్వరి వీళ్ళందరినీ పట్టుకొని డ్రాఫ్ట్ తయారు చేసి 10% రిజర్వేషన్ల కొరకు రికమెండేషన్ బిల్లు పెట్టాలని తయారు చేయడం జరిగింది. అది ఆనాడు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. మోడీ గారు వచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టాడు. అది కూడా ఇక్కడి నుంచి లక్ష్మణ్ గారు, బీజేపీ కిషన్ రెడ్డి గారు వారి సహకారంతో ఈనాడు 10% అగ్రవర్ణాలు, కాపులకు అందరికీ రిజర్వేషన్లు రావడం జరిగింది. అయితే నేను ఎందుకు చెప్తున్నంటే ఈ చందు జనార్దన్ గారు చరిత్రను నిర్మించే వ్యక్తులను ప్రోత్సహించడంలో వారు గొప్ప వ్యక్తులు కాబట్టి నన్ను కూడా ఈ రకంగా ఒక సమాజ పరివర్తకునిగా తయారు చేసి ఈ విధంగా పోరుబాటులో నడిపించింది కాబట్టి నేను వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికి కూడా నాకు ఈ సమయం ఇచ్చినందుకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై వంగవీటి రంగా గారికి, జోహార్ వంగవీటి రంగా గారికి, జోహార్ వంగవీటి రంగా గారికి. థ్యాంక్ యూ అన్న. క్షమించాలి అన్న ఎక్కువ టైం తీసుకుంటే. అంటే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ఈడబ్ల్యూఎస్ ఉద్యమం తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ఏ ఉద్యమం వెనకైనా తప్పనిసరిగా జర్నలిస్ట్ ఉంటాడు, భరద్వాజ్ అన్నకు తెలుసు అది పూర్తిగా. ఇక్కడ ఇప్పుడు అన్నగారిని క్షమించాలని కోరుతున్నా రంగనాథ్ అన్నని, ఎందుకంటే చాలా బిజీ ఉన్నా కూడా మన మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చారు, ఓపికగా ఉన్నారు. ఇప్పటిదాకా మనం మాట్లాడేవన్నీ కూడా అంటే ఇవన్నీ దేనికి నిరసనం అంటే మన మీద అభిమానం, ప్రేమ, కుటుంబం పట్ల ఆప్యాయత, వీటన్నిటికీ రంగనాథ్ గారికి ఉండే ఇవన్నీ కూడా మంచి మంచి లక్షణాలు. నేను అందుకే వారిని చాలా అమితంగా ఇష్టపడతా. ఇంత స్వేచ్ఛగా ఈ కార్యక్రమాన్ని ఆలస్యమైన నిర్వహిస్తున్నాను, వారిని కూర్చోబెట్టానంటే మనందరికీ వారి మీద హక్కు ఉంది. కుటుంబానికి ఏ విధమైన హక్కు ఉందో మనం కూడా కుటుంబ సభ్యులం. వారు ఆ విధంగా మనల్ని అందరినీ అభిమానిస్తారు. వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ప్రధానంగా మనం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంతమంది వేదిక మీద కూర్చున్నాం, ఇంతమంది నాయకత్వం ఉంది. ఇక్కడ భగవాన్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ మున్నూరు కాపు సంఘానికి మాజీ అధ్యక్షులు వచ్చారు, ఇప్పుడున్న అధ్యక్షులు వచ్చారు. ఇప్పుడున్న అధ్యక్షులు అంటే తెలంగాణలో 40 లక్షల మున్నూరు కాపులు ఉన్నారు. సెటిలర్స్ 10 లక్షల మంది ఉన్నారు. 50 లక్షల యొక్క ప్రాతినిధ్యం, నాయకత్వం ఏడుంది.
ఉమ్మడి రాష్ట్రంలో కాపుల పరిస్థితి ఏంది, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది, రాజకీయాల పరిస్థితి ఏంది, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతమంది శాసనసభ్యులు హైదరాబాద్ వేదికగా ఉన్నారు, ఇప్పుడు ముగ్గురే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకున్నారు, 40 లక్షల మున్నూరు కాపులు ఈరోజు 13 లక్షలకి ఎందుకు చూపించబడ్డారు, అదే ఇతర సంఘాలు వారికి ఉన్న సంఖ్య ఏ విధంగా కులగణంలో జనగణంలో ఏ విధంగా పెరిగింది, మనకున్న వైఫల్యం ఏంది, వైఫల్యాలు గల కారణాలు ఏంది, ఏదైతే మొన్న అపెక్స్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో దాంట్లో మాజీ మంత్రులు సాక్షాత్గా చెప్పారు, హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో 4 ఉన్నతాధికారుల మీద ఏసీబీ కేసులు పెట్టారని. క్షమించాలి, ఇక్కడ అన్నగారు ఉన్నారు కానీ దాని మీద ఎక్కువ మాట్లాడలేను, వారికి మన మీద అభిమానంతో వచ్చారు. మొత్తంగా చూసుకుంటే ప్రోత్సాహం కానీ మనం పోయే విధానం కానీ రాజకీయాల్లో మనకున్న ప్రాధాన్యత తగ్గుతూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మనకున్న చాలా గౌరవంగా ఉన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు మారినాయి. ఏదైతే కులం రాజకీయ నాయకుల్లో ఉన్న వాళ్ళకి బలం కావాలి, తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్కి వేదికగా రాజకీయాలలో ఉన్న వాళ్ళు కులానికి బలం అవుతున్నారు, తద్వారా వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. అలా కాదు, ఏదైతే మన కోసం పనిచేసే అన్నలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సైన్యం అంతా వారి వెనక ఉండాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు మనకి సహాయం చేయగలుగుతారు. మన ద్వారా వాళ్ళకి ఇబ్బందులు అనేవి సృష్టించకూడదు, రాకూడదు. ఏదైనా మన కోసం 2 రాష్ట్రాల్లో పనిచేసే ఉన్నతాధికారుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గుతూ ఉంది. గ్రూప్స్లో చాలా తక్కువ శాతం వస్తుంది. ఏదైతే సామాజిక వర్గాలుగా చూసుకుంటే మనకంటే 100 సంవత్సరాల ముందు ఇతర సంఘాలు ఉన్నాయి. వారు విద్య పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ సమస్యల పరంగా కానీ ఏదైతే ఎన్నికలు జరిగితే రాజ్యాధికారంలో రావాలి, ముఖ్యమంత్రి స్థానం కావాలంటే ఢిల్లీ వేదిక కూర్చుని వాళ్ళకు కావాల్సిన వనరులు సమకూర్చుకుని ముఖ్యమంత్రి పీఠం మీద వారి యొక్క అభ్యర్థుల్ని వారి యొక్క కుటుంబ సభ్యుల్ని చూపించుకునే ఘనత వారికి ఉంది. రాజ్యాధికారంలో సమస్యలు ఉంటే కుల సంఘంలో కూర్చుని సమస్యల్ని పరిష్కరించుకునే ఆలోచన విధానం వాళ్ళందరికీ ఉంది. అదే బాటలో మనవారు కూడా పయనించాలని, అటువంటి నాయకత్వం మీరంతా 2 రాష్ట్రాలకు అందించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ కోరుకుంటూ, ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆలోచన విధానాలతో వారిని స్మరించుకుంటూ కూర్చున్నామో, ఇక్కడ కలిసామో, పోరాటమే లక్ష్యం, ఎదుర్కోవటమే లక్ష్యం, ఈ 2 మనం తప్పనిసరిగా పాటించాల్సింది. అడుగులకు మడుగులొక్కుతూ చెంచాగిరి చేస్తూ ఏదైతే కింద స్థాయి మనకి ఒక కార్యక్రమం పెట్టుకుంటే మనం ఏమనుకుంటాం, ఎమ్మెల్యే వస్తాడా, కార్పొరేటర్ గారు వస్తారా, లేకపోతే ప్రజాప్రతినిధులు వస్తారా, ఇంకెవరు వస్తారు అంటే ఇతర సామాజిక వర్గాలను చూసి నేర్చుకోవాలి. మనం బీసీ సంఘ సమావేశాలు పెట్టినా, లేదా ఎంఆర్పిఎస్కి సంబంధించిన ఉద్యమాలు జరిగినా, లేదా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సమావేశాలు జరిగితే వారిని రాజకీయ నాయకుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు గౌరవిస్తారు. ఒక్క కాపు కులంలోనే మాత్రమే రాజకీయ నాయకుల్లో ఉన్న వాళ్ళు వస్తేనే కుల సంఘ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మనం కుల సంఘ నాయకత్వం చేసే నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సమస్యల మీద పోరాటం చేయలేని సామాజిక నాయకులుంటే, సామాజిక సంఘాలుంటే మాత్రమే అధికారుల దగ్గర, అధికారంలో ఉన్న వారి దగ్గర ఇంటి ముందు కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా కాకుండా సంఘ నాయకులు ఆలోచించాలి, సమస్యల మీద పోరాడాలని చెప్పి శిరస్సు వంచి ప్రార్థిస్తూ, ఆలస్యమైనందుకు క్షమించాలి. అన్నగారు రంగనాథన్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీదున్న సభాధ్యక్షులు చందు జనార్దన్ గారికి, అట్లానే చెన్నుపాటి శ్రీనివాస్ గారికి, మంగబాబు గారికి, సరళ గారికి, పురుషోత్తం గారికి, చందు శ్రీనివాస్ గారికి, విచ్చేసిన సోదరులందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్గా నాకు 1 గంట లేట్ అయింది ప్రోగ్రామ్కి. బహుశా నేను లేట్గా అందుకుంటానేమో అనుకున్నాను, కానీ బట్ అందరూ కూడా రావటంతో అందరినీ కలుసుకునేటటువంటి సందర్భం కూడా రావటం చాలా ఆనందంగా ఉంది. వంగవీటి రంగా గారి గురించి ఇంతకుముందు చాలామంది వక్తలు చాలా విషయాలు చెప్పారు. వారి 78వ జయంతి, అలానే దాదాపు వారు చనిపోయి
7 సంవత్సరాలు పైన 37 సంవత్సరాలు దాటింది అనుకుంటా. సో దాదాపు 37 సంవత్సరాలు అవుతుంది. నాకు బాగా గుర్తు, డిసెంబర్ 26, 1988 మేము అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాం అనమాట. నాది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ఇబ్రహీం బాగ్ ఉన్నది కదా, అక్కడ ఉంది. బస్సులన్నీ ఆపేశారు ఆ రోజు. చనిపోతే బస్సులు ఆపేసి మొత్తం మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. అంటే దాదాపు గడ్డిపేట నుంచి నడుచుకుంటూ మెహదీపట్నం దాకా వచ్చాం. వచ్చేసి నడుచుకుని ఏంటి అంటే ఎవరో చనిపోయారంట, అక్కడ ఎవరో ఆంధ్రాలో విజయవాడలో ఎవరో చనిపోయారంటే ఎవరో కూడా మాకు తెలియదు. రంగా అంటుంటే ఓ రంగా అని పేరు విన్నాం. ఓ ఆయనని చంపారంట అక్కడ అంటే కనుక జరిగింది ఏందో మాకు తెలియదు. తర్వాత అక్కడంతా కర్ఫ్యూ, అంత పెద్ద ఎత్తున కూడా అక్కడ అక్కడ రైటింగ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా విన్నాం. తర్వాత పేపర్లో చూసాం. రంగా గారి గురించి తర్వాత క్రమేపీ తెలుసుకుంటూ వచ్చే కొద్దీ రంగా గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఇందాక చెన్నుపాటి శ్రీనివాస్ గారు అన్నారు, వారు ఇక్కడ కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన పేదల వైపు నుంచి పోరాడాడు, సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ వైపు వెళ్ళాడు. ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నాయో, అన్యాయానికి ఎవరైతే కనుక అన్యాయం జరుగుతుందో అటువంటి వర్గాల వరపున పోరాడాడంటే తర్వాత మీరు తెలుసుకుంటూ వచ్చామన్నమాట. అందుకోసమే ఒక వ్యక్తి ఎప్పుడైతే గనక ఇంత మంచి గుణగణాలతోటి, ఇంత మంచి క్వాలిటీస్ తోటి ఉంటారో ఆ వ్యక్తి మెల్లిగా ఒక ఆలోచన విధానం అయిపోతాడు అనమాట. మనం చూసాం, ఒక అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ లాంటి మహానుభావుడు, అతను అంటే ఒక ఆత్మాభిమానం కోసం, లేకపోతే కుల అహంకారం కోసం, లేకపోతే ఇది అంటరాని తరం మీద, ఇట్లాంటి అన్నిటి మీద పోరాటం మొదలెట్టి అతను ఒక ఆలోచన విధానం తయారయ్యాడు అనమాట. సో అలానే ఎవరైనా కానీ మీరు చూస్తే గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా ఫస్ట్ వ్యక్తిగా ఉండి వాళ్ళ ఎప్పుడో వ్యక్తిగా సమాజం మీద తీవ్రమైన ఇంపాక్ట్ తీసుకొచ్చిన తర్వాత అదే ఒక ఆలోచన అవుతుంది, అదే ఒక ఐడియాలజీ అవుతుంది, అదే ఒక థాట్ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. సో ఇది జరిగింది ఇప్పుడు. అంటే దాదాపు ఇప్పుడు రంగా గారు అంటే మన వ్యక్తిగా కాకుండా ఒక ఆలోచన విధానంగా ఉండదు, అంటే ఒక థింకింగ్, ఒక ఐడియాలజీ కింద చూడాల్సిన ఆవశ్యకత చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు వారు శ్రీనివాస్ గారు అన్నారు, ఒక పుస్తకాన్ని తయారు చేస్తున్నాం అని చెప్పేసి. చాలా సంతోషం, ఎందుకంటే ఒక ఆలోచన విధానాన్ని, అంటే పీడిత వర్గాల వైపు, లేకపోతే పేదల వైపు, అన్యాయం మీద, అట్లానే సామాజిక న్యాయం కొరకు ఎవరైతే కొట్లాడాడో ఈ ఆలోచన విధానాలన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో ఒక రకరకాల వాళ్ళు ఉన్నారు. ఒక పెరియార్ ఉండొచ్చు, ఒక అంబేద్కర్ ఉండొచ్చు, లేదా పేదల వైపు కొట్లాడిన ఒక రంగాలా ఉండొచ్చు. ఇట్లా అందరూ కూడా, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. మనం చూసాం, గొప్ప గొప్ప వాళ్ళు మన్నించి ఉన్నారు. సో ఇదంతా కూడా మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది. ఇందాక రంగబాబు గారు చెప్పినట్టు మనం దీని నుంచి ఏం చేయాలి, మనం స్మరించుకునే టైంలో మనం ఈ ఆలోచన విధానాన్ని మనం నరనరాల్లో మనం జీర్ణించుకొని ఇది క్యాస్ట్ క్లాసు, ఈ రెండు చూస్తే కనుక చాలా గమ్మత్తుగా ఉంటుంది. క్యాస్ట్లో క్లాస్ ఉంటుంది, క్లాస్లో క్యాస్ట్ ఉంటుంది అనమాట. అంటే క్యాస్ట్లో క్లాస్ అంటే ఎందుకు అంటున్నానంటే, కులంలో గొప్ప వాళ్ళంతా ఒకవైపు ఉంటారు, తక్కిన వాళ్ళని పక్కన పెడతారనమాట. అంటే చిన్నవాళ్ళని తక్కువగా ఉంటుంది అనమాట. అలానే క్లాస్లో వచ్చేటప్పటికి క్యాస్ట్ ఉంటుంది మళ్ళీ. అంటే అక్కడ పేదలు, ధనికులు అనే 2 కులాలుగా తయారవుతాయి అన్నమాట. అంటే మనకి ఈ చాలా గమ్మత్తుగా ఆపరేట్ చేసే ఒక మనం అంశాలుగా మనం చూడాలి. సో ఈ క్యాస్ట్ క్లాస్లో కూడా పేదలు, అణగారిన వర్గాలు చాలామంది, వాళ్ళకి ఏంటంటే ఎప్పటికీ ఎక్కడ పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎక్కడో చిన్న గడ్డి పూచ లాంటి దొరికినా కానీ కూడా అదే వాళ్ళకి పెద్ద ఇదిగా కొట్టుకుపోయేవాడికి ఒకటి దొరకటం అనేది ఇది ఉంటుంది. సో అందుకోసం మీరు ఏ కులమైన, కులం అనేది ఇస్ బై ఒక ఒక ఛాన్స్గా జరిగేది కులం అనేది. అండ్ మతం అనేది కానీ, అంటే మతం అనేది ఒక చాయిస్గా, అంటే నువ్వు ఒక మతం, నువ్వు ఈరోజు హిందూ ఉండొచ్చు, లేకపోతే క్రిస్టియన్ ఉండొచ్చు, లేకపోతే ముస్లిం ఉండొచ్చు, ఏదైనా కానీ నువ్వు చాయిస్గా చూస్ చేసుకునేది. బట్ కులం అనేది ఒక యాక్సిడెంట్గా, ఒక ఛాన్స్గా జరిగేది. సో మన అనే దాంట్లో కూడా నీవాడు తప్పు చేసినా అవతల వాడు ఒప్పు అయితే అవతల వాడే కరెక్టు అనేది మనం ఉండాలన్నమాట. అవతల వాడిని మనం తప్పకుండా, అంటే అక్కడ కులం అనేది నన్ను డ్రైవ్ చేయకూడదు. నీకు న్యాయం, ధర్మం, అన్యాయం, అధర్మం ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తున్నప్పుడు కూడా మనవాడు తప్పు చేసినా మనం ఓకే అనుకోవటం, వేరేవాడు రైట్ చేసినా వాడు తప్పు అని అంటాం అనేటటువంటి ముందు ఆలోచన విధానాలు వదిలి మనం మనవాడిని వెనకేసుకురావటం, అవతల వాడు రైట్ చేసినా వాడిని తొక్కేయటం అనేటటువంటిది, అది చేసేటటువంటి ఆలోచన విధానం, దానికి స్వస్తి పలికేది ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలోచన విధానాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా మేము ఇప్పుడు హైడ్రాకు వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చి దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది. సో హైడ్రాలో
మమ్మల్ని ఫస్ట్ మేము కొన్ని చేసిన యాక్షన్స్ తోటి ఫస్ట్ పేదలకి వ్యతిరేకం అని అన్నారు. కానీ క్రమేపీ మెల్లిగా అది వెళ్ళిపోతూ పబ్లిక్లోకి ఇప్పుడు ఎంతగా వెళ్ళిందంటే వందల వేలాది మంది ప్రజలు వద్దుంటే వస్తుంటారన్నమాట. వచ్చి దాంట్లో పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఇట్లా సపోజ్ ఒక చిన్నది మనం ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఒక 10 గుడిసెలు తీసామనుకోండి, ఆ 10 గుడిసెలు తీస్తే పేదవాళ్ళ మీద హైదరాబాద్ దాడి చేస్తుంది అనే మాట వస్తుంది అనమాట. పేదవాళ్ళ మీద ఆ 10 గుడిసెలు తీయటంతో కాదు, వెనకాల బస్తీలు మునిగిపోతున్న పరిస్థితులు ఉంటాయన్నమాట. ఆ చెరువుని మనం పెద్ద చేయాలంటే కనుక వెనకాల ఉన్న బస్తీల్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. చాలా అంటే మినిగిపోయేది, దీంట్లో దెబ్బతినేది ఎవరంటే పేద వర్గాలే అనమాట. సో ఒక దూరదృష్టితోటి మనం ఆలోచన చేయాలి. మనం ఏంటంటే ఇప్పుడు మేము చేసే ప్రతి చర్య కూడా బహుశా ఒక 5 ఏళ్ల తర్వాత అందరూ గుర్తుపెడతారు, అందరికీ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తున్నాం అనేది అప్పుడు మీరు అందరు ప్రతి వాళ్ళకు కూడా తెలుస్తుంది. అది కొంత టైం పడుతుంది. ఎప్పుడైనా కానీ కూడా ఎవరు ఒక పద్ధతి అంటే స్టేటస్కి భిన్నంగా యథాస్థితికి భిన్నంగా మనం వెళ్తున్నప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. మార్పుకు వ్యతిరేకత ఉంటుంది. ఆ మార్పుకు వ్యతిరేకతని మనం అధిగమించి దాన్ని దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళే క్రమంలో ఎన్నో వస్తాయి. మనం ఒడిదుడుకులు లేకపోతే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఈ దాటుకొని మనం ముందుకెళ్తేనే అంటారు కదా, చీకటి నుంచి తర్వాత మనకు వెలుతురే కనబడుతుంది అనమాట. సో అది దాటడానికి కొంత కష్టం ఉంటుంది, దృఢ నిశ్చయం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, చాలా కమిట్మెంట్ అవసరం. దానికి ఏంటంటే లక్ష్యం ఒక దిశగా మనం తీసుకెళ్ళడం అనేది చాలా అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనందరం కూడా మనం చేయాల్సింది కూడా ఏంటంటే ఇట్లాంటి మనం ఏదైనా కానీ కూడా ఇప్పుడు రంగా గారు కానీ లేకపోతే ఒక పెద్దలు ఎవరిని చూసినా కానీ కూడా పెద్దలు ఎవరైనా కానీ కూడా పెద్దవారు అయ్యారంటే కనుక ఈ పటిమలన్నింటినీ ఉన్నవాళ్ళుగా తయారయ్యారు. కాబట్టి మనం కూడా ఈ అన్నింటినీ మనం అలవర్చుకుంటే కనుక అప్పుడు నిజంగా ఈ ఆలోచన విధానం అంటే రంగా యొక్క ఆలోచన విధానం, రంగా కాదు, రంగా వ్యక్తి మనకు ముఖ్యం కాదు, ఆలోచన విధానాన్ని ఇంటర్నలైజ్ చేసినట్టు, అసిమిలేట్ చేసినట్టు, అంటే మనలో మనం దాన్ని జీర్ణించుకున్నట్టు అనమాట. అది వస్తే గనక అప్పుడు దాని నిజమైన నివాళులుగా నేను అనుకుంటాను. సో ఆ రోజులు కూడా వస్తాయి త్వరగా. ఆల్రెడీ చాలామంది ఆ దిశగా ఉన్నారు. అందరికి కూడా నేను మరోసారి మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు అండ్ మరోసారి నేను రంగా గారిని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు. థ్యాంక్ యూ. రంగనాథన్కి శాలువాగా ప్రశ్నగా వాలి, మురళి, కవిత. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు రంగనాథ్ గారు ముఖ్య అతిథిగా హాజరవటం, ఏర్పాట్లు చింతల చంటి గారు, బాబీ గారు, అదేవిధంగా సరళ గారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఏర్పాట్లు చేయటం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. పెద్దలు సోదరులు చెన్నిపాటి సీనన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమయం ఇవ్వటం, విజయవాడ నుంచి మనకి ఈ కార్యక్రమంలో విజయవాడలో వారికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారు ప్రత్యేకంగా రావటం. ముందుగా మీకు డిస్పస్ అవ్వద్దు దయచేసి, ఎందుకంటే భోజనాలు ఉన్నాయి, తప్పనిసరిగా భోజనం చేయాలి, అన్న కూడా భోజనం చేయాలి, రంగనాథన్ భోజనం చేయాలన్న, స్వీట్ అన్నది వెళ్ళాలి. ఒక్క నిమిషం, అట్లా కాదు, అన్యాయం చేయదు మమ్మల్ని, అట్లా కాదన్నా. ఈ కార్యక్రమానికి ఎంతో మంది విజయవాడ నుంచి అగ్రనాయకత్వాన్ని అందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమంలో రంగనాథన్ ఫోటో దిగుతారట అన్న మహిళలు ఫోటో దిగుతారట, రంగనాథన్ ఫోటో దిగుతారు. గంట సాయి గారు, అదేవిధంగా కొర్లకొండ శివాజీ గారు, అల్లుడు సాంబశివరావు గారు ప్రధానంగా విజయవాడ నుంచి వచ్చి ఏర్పాట్లు చూడటం, వీరందరికీ కూడా శశి గారికి, అదేవిధంగా సురేష్ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా హేమ సుందర్ గారికి, అదేవిధంగా జీడిమెట్ల వాసు, రఘు గారు, అదేవిధంగా మురళి, వాలి, కవిత, అదేవిధంగా మేస్త్రి గారు బృందం, పండు గారు, డిన్నర్ ఉంది, ఎవరు వెళ్ళొద్దు దయచేసి, ఒక రంగనాథన్న మాత్రమే వెళ్తా అన్నారు, మళ్ళీ టైం ఇస్తారు మరి భోజనానికి. మీరంతా భోజనాలు తప్పనిసరిగా చేసి వెళ్ళాలి. చందుసీను కానీ, అదేవిధంగా కిరణ్ గారు, మహిళా సంఘం అధ్యక్షురాలు బండి పద్మ గారికి, వాసు గారికి, పద్మప్రసాద్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.